హాయ్ బన్నీ, Hello నమస్తే అండి. అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. నమస్తే అండి. ఎంత మంది హీరోస్ దగ్గర వర్క్ చేసి ఉంటారు ఇప్పుడు వరకు బన్నీ? అంటే బిగ్గర్ స్టార్స్ తప్ప తప్ప? లేదంటే అందరూ. వాళ్ళతో నేను కూడా. చిరంజీవి గారితో వర్క్ చేశా, ఆచార్య. అదే నాకు అట్లా పేర్లు చెప్తే మాకు కూడా కొంచెం క్లారిటీ ఉంటుంది బన్నీ అయ్యో గారు. అది తర్వాత మళ్ళీ ఆ. సో ఇప్పుడు ప్రెసెంట్ పర్సనల్ గా విజయ్ దేవరకొండకి విజయ్ ఆనంద్ విజయ్ దేవరకొండ అండ్ గారికి ఆనంద్ ఇద్దరితో పనిచేస్తున్నారు. సి ఆనంద్ డన్ ఫర్ మీ అ లాట్. ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ వాట్ హీ డన్ ఫర్ మీ. వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఎలా ఉంటుంది? దే ఆర్ వెరీ గుడ్. వాళ్ళని బ్రదర్స్ అని అనడం కన్నా కూడా క్లోజ్ ఫ్రెండ్స్ అనడం. ఫ్లాపుల మీద ఫ్లాపులు తగులుతూనే ఉన్నాయి విజయ్ గారికి. సి ఐ టెల్ యూ వన్ థింగ్, హిట్ ఫ్లాప్ అని అన్నది పక్కన పెడితే హీ డూస్ కీపింగ్ ఆన్ మూవీస్ చేస్తూనే ఉన్నాడు. ఆయన ఒక రోజు షూటింగ్కి వెళ్తే ఆల్మోస్ట్ ఒక 300 ఫ్యామిలీస్ హ్యాపీగా పడుకుంటున్నాయి తిని. మరి ఎప్పుడు పెళ్ళి ఎప్పుడు రష్మిక గారితో? అయ్యో అదేం ఉండదు. దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఫ్యామిలీ రా, నేను ఫ్యామిలీ రా అని ఒక వర్డ్ యూజ్ చేసింది రష్మిక. అవును, Family ఇప్పుడు నేను అంటే- కూడా ఇంటర్వ్యూలు ఇంతకు ముందు అన్న వీఆర్ ఫ్యామిలీ అని. దెన్ యూ హ్యావ్ టు కనెక్టెడ్ మీ ఆల్సో కదా. నేను అబ్బాయి కదా, ఎట్లా అంటే ఇప్పుడు నేను ఒక అమ్మాయితో వీఆర్ ఫ్యామిలీ అని అంటే నాకు ఇప్పుడు సో హూ ఈస్ ద బెస్ట్ అనుకుంటారు మీరు? నాకు సాయి ధరమ్ తేజ్ చాలా సపోర్ట్ చేశారు. దెన్ ఆనంద్ దేవరకొండ వాజ్ సపోర్టెడ్ మీ అలాట్. దెన్ తరుణ్ భాస్కర్ వాజ్ సపోర్టెడ్ మీ అలాట్. అండ్ అభినవ్ గోమటం వాజ్ సపోర్టెడ్ మీ అలాట్. వాట్ ఆర్ ద బ్యాక్ బోన్స్ ఆఫ్ ద మూవీ? ఎందుకు వాళ్ళని గుర్తించరు? మీరు ఫస్ట్ డే 1 ఏదైనా స్క్రీన్కి వెళ్ళి ఆ టైటిల్ ట్రాక్లో ఎవడైనా ఇలా కూర్చొని ఆ టైటిల్ ట్రాక్ అని చూస్తూ ఉంటే హ్యాపీలీ మీరు చెప్పొచ్చు హీస్ వర్క్ ఫర్ ఫిల్మ్. ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ బండి. ఇదే సేమ్, ఇదే థింగ్ వస్తుంది. ఇది హాయ్ మై డియర్ హిట్ ఫ్యామిలీ, నేను మీ యాంకర్ రీనా. ఒక మూవీ హిట్ అయిందంటే దానికి ఒక డైరెక్టర్ ఎంత బాగా డైరెక్ట్ చేశాడు, ఆ హీరో ఎంత బాగా డైలాగ్ చెప్పాడు అని అనుకుంటాం. కానీ ఒక మూవీ హిట్ కావడానికి 24 క్రాఫ్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు ద మూవీ. సో ద బ్యాక్ బోన్స్ ఆఫ్ ద మూవీ చాలా మంది ఉంటారు. ఒక హెయిర్ స్టైలిష్, లేదంటే ఒక సెట్, అక్కడ ఉన్న ఆ లైటింగ్స్ కానివ్వండి, కెమెరా వర్క్, అందరూ కూడా ఆ సినిమాకి చాలా ప్లస్ పాయింట్స్ అనే చెప్పుకోవాలి. ఎప్పుడు మనం డైరెక్టర్స్ని చూస్తాం లేదా హీరోస్ని చూస్తాం, కానీ ఆ బ్యాక్ బోన్స్ అయితే చూడం కదా. సో హిట్ టీవీ ఈస్ డూయింగ్ ఏ గుడ్ జాబ్ టు మీట్ ద బ్యాక్ బోన్స్ ఆఫ్ ద మూవీ. సో ఎస్, టుడే వీ హ్యావ్ బన్నీ, సూపర్ హెయిర్ స్టైలిస్ట్. ఎంతోమంది ఫేమస్ హీరోస్కి హీరోయిన్స్కి మంచిగా హెయిర్ని అందించి సేవలను అందించారు ఫ్రమ్ 18 years ఆన్వర్డ్. సో ఆయన ఉన్నారు. మరి ఆయన జీవితం ఎలా స్టార్ట్ అయింది, అసలు ఎన్ని ఒడుదుడుకులు, ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఏముంటాయో మరి ఆయన్ని అడిగి తెలుసుకుందాం. ఏమంటారు, వచ్చేయండి. హాయ్ బన్నీ, నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? ఎస్, ఐఎమ్ గుడ్ బన్నీ. థ్యాంక్ యూ. ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే డైరెక్ట్గా క్వశ్చన్ అడగాలని నేను చూస్తుంటే, హ్యాపీగా ఎప్పుడైనా మీరు అట్లా హెయిర్ కోసం వెళ్ళినప్పుడు, ఏ హీరో కానీ హీరోయిన్ కోసం కానీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు, అరే బాబు ఎందుకు వచ్చేనరా బాబు వీళ్ళ దగ్గరికి, ఇంత తలనొప్పిగా ఉంది అనుకున్న రోజు ఏమైనా ఉందా మీ దగ్గర? సి ఇట్ ఈస్ ఆల్ డిపెండింగ్ ఆన్ ద క్లయింట్ పర్స్పెక్టివ్. ఇప్పుడు మీరున్నారు లేకపోతే నేనున్నా అంటే మనకి పర్టికులర్గా ఒక థింగ్ కావాలి. సో ఆ పర్టికులర్ థింగ్కి ఎవరైనా స్టిక్ అయ్యి ఉంటే దే ఫీల్ కొంచెం నసగా ఉంది, లేకపోతే కొంచెం కంజెస్టెడ్గా ఉంది ఇక్కడ వీళ్ళతో వర్క్ చేయడం అని అనిపిస్తుంది మనకి. బట్ ఏంటి అని అంటే మనం అర్థం చేసుకోవాలి, దే ఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ their hair and whatever they want, whether it was costume, whether it was makeup, whatever it is, they are very particular about their things. సో అక్కడ మనం నసా లేకపోతే కొంచెం ఫసీగా ఉన్నారు, జిడ్డు ఇలా అనుకోవడం కన్నా కూడా వాళ్ళకి ఏం కావాలో మనం అర్థం చేసుకుంటే దట్స్ వెరీ ఈజీ టు సర్వైవ్. అండ్ ప్రతి పర్సన్ కి కూడా ఒక మూడ్ ఫ్లక్చుయేషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. వాళ్ళవి ఏమైనా ఎఫెక్టివ్ ఇచ్చి అది ఎర్లీ మార్నింగ్ మా మీద కూడా పడే ఛాన్సెస్ చాలా ఉంటాయి. బట్ ఏంటంటే అవన్నీ దాటుకొని వస్తేనే we have the bright day. సో అన్ని అంత ఎక్స్పీరియన్స్ అయిపోయారు అనమాట, ఎక్కడ ఎలా ఉండాలి అని నేర్చేసుకున్నారు అంటారు. తప్పదు కదా మేడం. ఇప్పుడు చూడండి, ఇట్స్ ఆల్ డిపెండ్స్. ఇప్పుడు నా మూడ్ ఎలా ఉంటుందో మీ మూడ్ కూడా అలానే ఉంటుంది. వి ఆర్ ఆల్ హ్యూమన్స్ కదా. సో మనకి సపరేట్ గా దీనికంటూ ఒక రాకెట్ సైన్స్ అనేది ఏం లేదు. ఓకే, యూ గాట్ ఎక్స్పీరియన్స్, 18 years ఎక్స్పీరియన్స్ అన్నారు. సో నీ కెరియర్ స్టార్టింగ్ లో అనుకోండి, రే ఎందుకు వచ్చాను రా బాబు అనుకున్న సంఘటనలే లేవా? చాలా ఉన్నాయి. చాలా రోజులు అనిపిస్తుంది.
తిరిగి ఏడ్చిన రోజులు నేను ఏడ్చిన రోజులు ఉన్నాయి, ప్రతి చిన్న విషయాన్ని ఇంటికి వెళ్ళి మా డాడీతో డిస్కస్ చేసిన రోజులు ఉన్నాయి. ఎలా అంటే ప్రతిరోజు మనకు ఒకటి అనిపిస్తుంది, నేను ఒక రైట్ దారిలో వెళ్తున్నానా లేదా, ఈ ప్రొఫెషన్ నాకు సూట్ అవుతుందా లేదా, లేకపోతే ఏం చేస్తే నేను సర్వైవ్ అవ్వగలను. వచ్చిన ప్రతి ఒక్కరు మన మీద కంప్లైంట్ చేయొచ్చు, లేకపోతే ప్రతి ఒక్కరికి మనం నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. సో వాళ్ళ పర్స్పెక్టివ్లో అది ఏమైనా అవ్వచ్చు, కానీ దాని రిజల్ట్ మాత్రం మన మీదనే ఉంటుంది. బీయింగ్ ఏ హెయిర్ డ్రెస్సర్, నేను నవ్వినా కొంతమందికి నచ్చుతుంది, నేను మాట్లాడినా కొంతమందికి నచ్చదు. సో వాళ్ళందరినీ నేను రైట్ చేసే పని అయితే నేను పెట్టుకోలేదు. ఐ హ్యావ్ టు బీ మై సెల్ఫ్. సో నేను నా సెల్ఫ్లో ఉన్నప్పుడు ఒకటే నేను ఆలోచిస్తా, నా దగ్గర ఉన్న క్లయింట్, నా చైర్లో ఉన్న క్లయింట్, నా ముందు ఉన్న క్లయింట్ని నేను సాధ్యమైనంత వరకు అందంగా చూపించడానికి, సాటిస్ఫై చేయడానికి ఆలోచిస్తాను తప్పితే ఏ అదర్ థింగ్స్ని నా మైండ్లోకి నేను రానివ్వను ఆ టైంలో. సో ఇందాక మీరు అన్నట్టు యూ హ్యావ్ వన్ థింకింగ్, ఈ హీరోకి ఈ హెయిర్ స్టైల్ చాలా, ఈ హెయిర్ బాగుంటుంది అని మీరు అనుకుని ఆల్రెడీ ఆ హెయిర్ని మీరు సెట్ చేసేసారు. బట్ హీ డజంట్ లైక్ దట్. లేదు నాకు ఇట్లాగే కావాలి, ఇందాక మీరు అన్నట్టు ఎస్ ఐఎమ్ రైట్, నాకు ఇట్లాగే కావాలి అని జిడ్డు కొద్దిగా పడుతూ ఉంటారు కదా, ఆ టైంలో మీరు ఎట్లా కన్విన్స్ చేస్తారు వాళ్ళని? కన్విన్స్ చేస్తారా, వాళ్ళకి తగ్గట్టు మీరు రెడీ చేస్తారా? సో దీని అంతటికి ప్రాసెస్కి కన్సల్టేషన్ అనే ఒక చిన్న ప్రాసెస్ ఉంటుంది ముందు. సో వెన్ యూ డూ కన్సల్టేషన్ విత్ ద రైట్ వే, దెన్ యూ విల్ నో వాట్ యూ డూ. మీరు చేసే పని మీకు తెలియకపోతే మీరు ఆ డే అంతా కూర్చొని చేసినా ఆ పనిని మీరు సాటిస్ఫైడ్ అవ్వరు, క్లయింట్ కూడా సాటిస్ఫైడ్ అవ్వరు. సో వెన్ యూ డూ అ రైట్ కన్సల్టేషన్, దెన్ యూ విల్ నో అబౌట్ ద పీపుల్, వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ అండ్ వాట్ దే హ్యావ్ అండ్ హౌ వీ డూ అన్నవి అన్ని బయటకు వస్తూ ఉంటాయి. దాని మీద చాలా ఈజీగా వర్క్ చేయొచ్చు. వెన్ యూ డోంట్ హ్యావ్ అ రైట్ కన్సల్టేషన్, దెన్ ద ఇష్యూ స్టార్ట్స్. మన మైండ్లో ఒకటి నడుస్తుంది, క్లయింట్ మైండ్లో ఒకటి ఉంటుంది, రిజల్ట్ ఒకటి వస్తుంది, అది మనకి కూడా అర్థం కాదు. సో వెన్ యూ హ్యావ్ దట్ రైట్ కన్సల్టేషన్ విత్ ద క్లయింట్, దెన్ యూ విల్ గెట్ ఆల్ ద ఈజీ థింగ్స్, యూ విల్ గెట్ ఇట్ వెరీ ఈజీలీ. సూపర్. అసలు దిస్ ఆల్ అంతా ఎక్స్పీరియన్స్ తో వచ్చింది అని అనుకోవచ్చా? అఫ్ కోర్స్ కదా, అంటే సి ఇట్ ఈస్ ఆల్ కీప్ లెర్నింగ్ ప్రాసెస్. రైట్. ఈ హెయిర్ డ్రెస్సింగ్ కానీ, లేకపోతే మేకప్ కానీ, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను ఇది నేర్చుకున్నా ఇది సరిపోతుంది అని అనట్లేదు. మన దగ్గర కొన్ని కోట్ల మంది జనాలు డైలీ విజిట్ సెలూన్స్. సో ఒక్కొక్క క్లయింట్ ని ఒక్కొక్క బుక్ కింద చూసుకున్నా కూడా ఎన్ని బుక్స్ చదివి ఉండొచ్చు లైఫ్ లో. సో ఇట్ ఈస్ ఆల్ డిపెండ్స్ అన్నమాట. వీ కెన్ లెర్న్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ ద హ్యూమన్. చాలా చక్కగా మాట్లాడుతున్నారు అన్నీ. అయ్యో, అంటే ఇండస్ట్రీ నేర్పించిందా మీకు, మీరు నేర్చుకున్నారా? వాట్ ఈస్ దిస్ కాన్సెప్ట్? లేదు, టైం నేర్పించింది. యాక్చువల్లీ ఎందుకంటే ఎవ్రీడే ఒక కొత్త క్లయింట్నో లేకపోతే ఒక కొత్త పొజిషన్లోనో మనం ఉంటాం. ఉన్నప్పుడు మనకి ఏం తెలుసు అన్నదానికన్నా కూడా అవతల వాళ్ళకి మనం ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, వాళ్ళకి ఏం కావాలని మనం తెలుసుకున్నప్పుడు ఎవ్రీథింగ్ విల్ బి గో స్మూత్లీ. సో బన్నీ, చెప్పండి. ఫ్రమ్ 18 years onwards you are in industry. Yes. సో అసలు హెయిర్ కి సంబంధించిన ఒక హెయిర్ స్టైలిష్ గా రావాలని అసలు బన్నీకి ఎందుకు అనిపించింది? నా హెయిర్ చాలా సార్లు స్పాయిల్ అయిపోయింది. బీయింగ్ ఎ హ్యూమన్, నాకు కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నప్పుడు, లేకపోతే కొన్ని ఇంపార్టెంట్ వెకేషన్స్ లేకపోతే అకేషన్స్ ఉన్నప్పుడు కానీ నా హెయిర్ ని నేను చాలా సార్లు స్పాయిల్ చేసుకున్నా. మీకుగా ప్రయోగాలు? లేదు, నేను వెన్ ఐ విజిట్ సెలూన్స్ ఐ యూస్ టు టెల్ దెమ్ లైక్ దిస్ ఇస్ వాట్ ఐ వాంట్, దిస్ ఇస్ వాట్ ఐ హావ్ రిక్వైర్, నేను ఇలా కనబడాలి. వెన్ ఐఎమ్ టూ యంగ్ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మాధవన్. సో నాకు మాధవన్ గారు లాగా హెయిర్ కావాలి అని చాలా మంది దగ్గరికి వెళ్ళేవాడిని. సో దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఐ వాంట్. సో ఫైనల్ లుక్ ఏంటంటే వాళ్ళకు వచ్చిందే చేసేవాళ్ళు. సో దాని ద్వారా నేను ఎప్పుడు ఎక్కువగా డిసప్పాయింట్ అయ్యామని, అరే ఇలా నాలా చాలా మంది ఉంటారు కదా. సో ఇప్పుడు చాలా మంది బిగ్ కంప్లైంట్ ఏంటంటే వెన్ వీఆర్ ఇన్ సెలూన్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ మిర్రర్ వి లుక్ టూ గుడ్, ఇంటికి వచ్చిన తర్వాత మేము కనబడట్లేదు అని అంటారు. అందరి ప్రాబ్లం కదా. సో దాన్ని నేను హై చేయాలి, లేకపోతే దాన్ని నేను ఎలా అట్లీస్ట్ నా వరకు అందినంత వరకు నేను ఎట్లా దాన్ని క్లియర్ చేయాలని చెప్పి నాకు ఫస్ట్ నుంచి ఉండేది. దెన్ నేను మా డాడీకి చెప్పా, నాకు ఇట్లా ఐఎమ్ సో ఇంట్రెస్టెడ్ ఉంది, నేను నేర్చుకుందాం అనుకుంటున్నా అంటే హీ ఎంకరేజ్ మీ అ లాట్. దెన్ ఐ స్టార్టెడ్. ఎలా స్టార్ట్ అయింది బన్నీ జర్నీ? అంటే లైక్ ఇండస్ట్రీ అనుకోవచ్చా, లేదంటే హౌ ఇట్ స్టార్టెడ్? లేదు, ఇన్ ద సెన్స్ ఆఫ్ హెయిర్ ఇండస్ట్రీ ఓన్లీ ఐ స్టార్టెడ్ ఇన్ సలూన్స్. సో నేను కీప్ ఆన్ సలూన్ విజిట్ చేసి ఫ్రమ్ ద మార్నింగ్ టు ఈవినింగ్ నేను ఐ వర్క్డ్ ఇన్ సలూన్.
దాని తర్వాత సెలూన్లో ఎప్పుడూ ఒక ఫీల్ ఉంటుంది. వచ్చే ప్రతి క్లయింట్కి ఒక కంప్లీట్ డిఫరెంట్గా మేకవర్ ఇవ్వాలి. ఒక మేక్ ఓవర్ ఉంటుంది, లేకపోతే దేర్ రిజల్ట్స్ విల్ బి డిఫరెంట్. నాకు చాలా బాగా జ్ఞాపకం ఇది. వెన్ ఐ వాస్ 2 early stages of my career, I visited one lady. She's around 50 years old. తను అప్పుడే ఒక కరీనా కపూర్ ఫోటో తీసుకొని వచ్చి నాకు చూపించింది. ఐ వాంట్ దిస్ కైండ్ ఆఫ్ హెయిర్ స్టైల్ అన్నది. నేను ఒక హాఫ్ అన్ అవర్ పాటు నేను ట్రై చేశాను తనకి చెప్పడానికి, మేడం యుల్ గెట్ ద హెయిర్ స్టైల్ దట్ ఫర్ డామ్ షూర్, బట్ ఇట్ వోంట్ సూట్స్ టు యూ. సి ఇప్పుడు ఇదే వచ్చింది ఇష్యూ. చాలా మందికి తెలియదు ఏంటంటే మనం వాళ్ళలా కనపడాలి, మనం వీళ్ళలా కనపడాలి, లేకపోతే ఏదైనా ఒక సెలూన్ విజిట్ చేసినప్పుడు మీకు ఏదైనా రిఫరెన్స్ కావాలని అన్నప్పుడు ఒక విరాట్ కోహ్లీ ఫోటో చూపిస్తారు, లేకపోతే MS ధోని గారి ఫోటో చూపిస్తారు కదా, లేదు అని అనుకుంటే ఒక విజయ్ దేవరకొండ ఫోటో చూపిస్తారు, లేకపోతే చాలా మంది ఫొటోస్ చూపిస్తారు. కానీ దేర్ హెయిర్ టెక్స్చర్, దేర్ లైఫ్ స్టైల్స్ కంప్లీట్లీ డిఫరెంట్. సో నెవర్ కంపేర్ విత్ యువర్ స్టైల్స్ విత్ సమ్ అదర్స్. మీరు whenever you visit salon, whenever you visit your hairdresser, just ask one question, which is good for me, which is suits for me అని మీరు అడిగినప్పుడు నాకు తెలిసి you will get 100% of the perfect look for you. సో అలా ఇది స్టార్ట్ అవుతూ ఉంటుంది. మస్తు తెలుసా మీరు అన్నది. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు, నేను కూడా గూగుల్లో సెర్చ్ చేసి ఏ హెయిర్ స్టైల్ బాగుందో అది చూపించడమే జరుగుతుంది. సూట్స్ అనేది పక్కన పెట్టేస్తున్నా అంతే కదా. అంటే మనం డిపెండ్ అయిపోయినాం ఒకళ్ళ మీద. వాళ్ళు అది చేయించుకున్నారని అదేం చేయించుకోవద్దు, వాళ్ళు ఇలా కనపడుతున్నా నేను ఎందుకు ఇలా కనపడకూడదు. సో వెన్ ఇట్ కమ్స్ టు కంపారిజన్, వాళ్ళ హెయిర్ టెక్స్చర్ డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళు యూజ్ చేసే స్టైలింగ్ ప్రొడక్ట్స్ డిఫరెంట్గా ఉంటుంది. మీరు ముందు క్వశ్చన్లో అడిగినట్టు, అంటే సెలూన్లో ఉన్నప్పుడు నేను చాలా అందంగా కనపడతా, ఇంటికి వచ్చిన తర్వాత ఉండను అని అంటే, బిహైండ్ యూ ఒక హెయిర్ డ్రెస్సర్ మీ గురించి ఎప్పుడు పనిచేస్తూ ఉంటాడు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మిర్రర్ దిల్ యూజ్ యువర్ హెయిర్ వాష్, దిల్ టేక్ యూ హెయిర్ కట్, దిల్ టేక్ బ్లో డ్రై, ఎవ్రీథింగ్. మిమ్మల్ని ఒక కుందన బొమ్మలాగా తయారు చేసి అద్దం ముందు కూర్చోబెడతారు. బట్ ఎట్ హోమ్ మనం ఏం చేస్తాం, జస్ట్ వీ డూ షాంపూ అండ్ వీ జస్ట్ డూ అ బ్లాస్ట్ డ్రై, దెన్ హౌ ఇట్ కమ్స్. సో దిస్ ఇస్ హౌ యాక్చువల్లీ డిసప్పాయింట్ స్టార్ట్. ఓకే, దట్స్ ట్రూ కదా. సో బన్నీ, చెప్పండి. మీరు హెయిర్ స్టైల్ చేసేటప్పుడు అరే భయ్ ఎందుకు ఇక్కడ ఉన్నావు, మూవీస్లోకి పోవాలా, పెద్ద పెద్ద హీరోస్కి నువ్వు హెయిర్ స్టైల్ చేయాలా అన్నారు అని చెప్పి మీరు ఇండస్ట్రీకి వచ్చారా, లేదా యూ హ్యావ్ దట్ ఎబిలిటీ అని మీరు ఫీల్ అయ్యి ఇండస్ట్రీకి వచ్చారు? ఫస్ట్ అయితే మీరు చెప్పింది, నేను చాలా మందికి వెన్ ఐ డన్ ద హెయిర్ వాళ్ళందరూ ఒకటే మాట అంటుండే, భయ ఈ లుక్ ఫిలింలో కన్నా నాకే బాగుంది, ఫిలింలో కన్నా మీరే బాగా చేశారు, వై డోంట్ యూ ట్రై ఇన్ మూవీస్ అని చెప్పి చాలా మంది చెప్పారు. దాని తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, నేను నిజంగా ఇండస్ట్రీకి వెళ్ళగలనా, ఇండస్ట్రీలో ఉండగలనా, నేను సర్వైవ్ అవ్వగలనా అన్న ఒక చిన్న థాట్ ఎప్పుడూ మైండ్లో రన్ అవుతూ ఉండేది. కానీ ఏ రోజు కూడా ఇండస్ట్రీకి వెళ్దామన్న ధైర్యం కానీ లేకపోతే ఆ థాట్ ప్రాసెస్ని కానీ ఎప్పుడు మైండ్లోకి రానివ్వలేదు. బట్ వన్స్ ఐ ఫీల్ నా జీవితం ఈ 4 గోడల మధ్యలో, అదే క్లయింట్ రిప్యుటేషన్స్లో, లేకపోతే అదే మూడ్ మాడ్యులేషన్స్లో ఇలానే ఉంటుందా, లేకపోతే ఐ వాంట్ టు, నాకు బేసిక్లీ ఏంటంటే ట్రావెలింగ్ అన్నది నాకు, ఐ లవ్ ట్రావెలింగ్. మీరు ఎక్కడికి తీసుకెళ్ళిపోతా అన్నా కూడా నేను హ్యాపీగా వచ్చేస్తాను మీతో పాటు. సో అలా నన్ను ఎవరైనా ఒకరు తీసుకెళ్ళాలి బయటికి, నా రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకోవాలి. సో ఇలా ఇవన్నీ చూసుకున్నప్పుడు ఇండస్ట్రీ నాకు చాలా బాగా అనిపించింది. వాళ్ళే తీసుకెళ్తారంట, వాళ్ళే తిప్పుతారంట, వాళ్ళే చేస్తారంట అని వినేవాడిని. కానీ అనిపించేది ఎప్పుడైనా మనం ఇండస్ట్రీకి అసలు పనికొస్తామా అంటే, వెన్ ఇట్ కమ్స్ టు సెలూన్ అండ్ ఫిలిం కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. మీరు సెలూన్లో ఎప్పుడైతే ఒక స్టైలింగ్ చేస్తారో యు ఆర్ ఇన్ అ క్లోజ్డ్ బాక్స్, ఒక రూమ్లో ఉంటారు, ఒక టెంపరేచర్ మీకు ఎప్పుడు కూడా ప్రాపర్గా ఉంటుంది, ఒక విండ్తో కానీ లేకపోతే ఒక వెదర్తో కానీ మీకు ఎటువంటి ఇష్యూ ఉండదు. ఇట్ లుక్స్ ఫ్యాబులస్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మూవీ, ఎస్పెషల్లీ వీ షాట్ ఆన్ సమ్మర్, వీ షాట్ ఆన్ సమ్ వింటర్ సీజన్స్ ఉంటాయి. అప్పుడు ఏమవుతుందంటే హెయిర్ స్టైలింగ్లో ద బెస్ట్ అండ్ ద వీకెస్ట్ పార్ట్ ఈజ్ అ విండ్ డిసైడ్ చేస్తుంది మీ హెయిర్, మీ మేకప్, ఎవ్రీథింగ్. అది ఎలా ఉండాలి, ఎలా ఫార్మేషన్ అయి ఉండాలి. ఇప్పుడు లాట్ ఆఫ్ పీపుల్ దే ట్రైంగ్ టు గెట్ దేర్ స్పైక్స్ హెయిర్ స్టైలింగ్, అంటే జస్ట్ ఒక క్యాజువల్గా చెప్తున్నాను మీకు ఇది ఒక ఐడియా. వెన్ ఐఎమ్ ఇన్ సెలూన్ ద స్టైలింగ్ విల్ కమ్ సో గుడ్.
బట్ అదే షూట్లో ఉన్నప్పుడు ఏమవుతుందనంటే మనం ఎండకి ఎక్స్పోజ్ అవుతాం. ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే ది స్టార్ట్స్ మెల్ట్ అయిపోతూ ఉంటుంది. స్టార్ట్ మెల్ట్స్ అనమాట. వ్యాక్స్ కానీ స్ప్రేస్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది మెల్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే యూ వోంట్ గెట్ దట్ ప్రాపర్ షేప్. అది పడిపోతూ ఉంటుంది. లేకపోతే కొన్నిసార్లు లిఫ్ట్ చేయడానికి ఇంకా ఎక్కువ స్ప్రే చేయాల్సి వస్తుంది. దానివల్ల మళ్ళీ మేకప్ మీద ఎఫెక్టివ్ పడుతుంది. సో ఇలా చాలా ఉంటాయి. ముందుగానే ఆలోచించాడు మన అఫ్ కోర్స్ కదా. అంటే ఒకటి స్టార్ట్ చేయడం కన్నా కూడా దాంట్లో విన్ అవ్వడం నాకు చాలా ఇష్టం. బేసికలీ నేను ఒక కంఫర్ట్ జోన్లో ఉండేవాడిని స్టోర్లో. ఇప్పుడు మీరు అన్నట్టు నేను ఇండస్ట్రీకి రావడానికి గల మెయిన్ కారణం నేను చాలా కంఫర్ట్ జోన్లో ఉండేవాడిని. ఒక స్టోర్లో పని చేసుకుంటూ హ్యాపీగా ఏసీలో 365 days నాకంటూ కొంతమంది క్లయింట్స్ అన్ని టైం టు టైం. మార్నింగ్ ఒక బ్రేక్ఫాస్ట్, మార్నింగ్ ఒక వర్కౌట్, ఆఫ్టర్నూన్ మీల్, ఈవినింగ్ స్నాక్, నైట్ డిన్నర్ టైం, ప్రాపర్ స్లీప్, అంతా ప్రాపర్గా ఉండేది. నాకు ఎందుకు ఆ కంఫర్ట్ జోన్ బ్రేక్ చేయాలనిపించింది. సో నాకు అనిపించింది అనమాట, నేను చాలా కంఫర్ట్గా బతుకుతున్నా, ఐ డోంట్ వాంట్ టు లీవ్ లైక్ దిస్, కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం, చాలు ఇంక ఇది అయిపోయింది. ఎన్ని ఇయర్స్ అయింది మీరు సలూన్లో వర్క్ చేసి? అప్పటికి నేను when I'm 16 years I start my profession. Okay. అవునా? So yeah. 16 years అంటే 10th ఇంటర్ అయ్యింది. ఇంటర్ అయింది, ఐ స్టార్ట్ మై కెరియర్. సో నేను 16 years నుంచి స్టార్ట్ చేసి 23 వరకు నేను సలూన్స్ లో వర్క్ చేశాను. ఎందుకు ఆఫ్టర్ 10th ఎందుకు మీరు స్టడీకి వెళ్ళకుండా ఇట్లా ఈ ఫీల్డ్ ఎందుకు ఎంచుకున్నారు? ఇప్పుడు నాకు డౌట్ వస్తుంది. అంటే డిపెండ్స్, ఆ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి ఫ్యామిలీస్ లో, లేకపోతే మన లీడ్ కావాల్సి వస్తుంది, మన నీడీ కావాల్సి వస్తుంది. సో దానివల్ల నేను ఐ చూజ్ అ ప్రొఫెషన్ అనమాట. యాక్చువల్లీ ఇది కాకుండా నాకు ఎప్పుడు మైండ్లో ఒక నడిచేది, నేను ఒక రాంగ్ ఫీల్డ్లో ఉన్నానా, దీనికన్నా నేను చాలా, నాకు మీకు ఎన్టీఆర్ స్టేడియం ఐడియానే ఉంటుంది, ఇందిరా పార్క్. నేను ఎప్పుడు సండే వచ్చిన క్రికెట్, ఇందిరా పార్క్ అవన్నీ బాగా, నేను బండమైసమ్మ అనే ఒక ఏరియా ఉంది అక్కడ ఉంటా. యాక్చువల్లీ ఎప్పుడు ఒక థాట్ ఉండేది, ఒక సండే వస్తే ఇక్కడికి వెళ్ళి ఆడుకోవచ్చు, ఇలా ఎంజాయ్ చేయొచ్చు అని ఒక ప్రొసెసర్ నడిచేది అనమాట. దీన్ని బ్రేక్ చేయాలి, లేకపోతే ఇది బ్రేక్ అయిపోతుంది నా లైఫ్లో అని నాకు అంతవరకు తెలియదు. సడన్లీ ఐ గాట్ అ కాల్ ఫ్రమ్ మై డాడ్. ఆయన అన్నారు, నాకు కొంచెం రెస్ట్ కావాలి, లేకపోతే ఫైనాన్షియలీ కొంచెం హెల్ప్ కావాలి, యూ హ్యావ్ టు స్టార్ట్ వర్క్ అని అన్నప్పుడు ఐ వాజ్ జస్ట్ థింకింగ్ అనమాట, నేను 16 ఉన్నా, నాకు ఎవడు పని ఇస్తాడు, నేను ఏం పని చేయాలి, లేకపోతే ఏ పని చేస్తే నేను సర్వైవ్ అవ్వగలుగుతా అని చెప్పి ఒక థాట్ అయితే మైండ్లో నడిచేది. సో అప్పుడు ఇట్లా ర్యాండమ్ క్రికెట్ ఆడేవాళ్ళు చాలామంది, అందరం ఆల్మోస్ట్ ఒకటేసారి స్టార్ట్ చేసాం మా కెరియర్లు అందరం కూడా. వాళ్ళందరూ ఏంటంటే అందరూ నీట్గా టక్స్ వేసుకొని, టైస్ పెట్టుకొని, మెడలో ఒక లోగో ట్యాగ్ వేసుకొని తిరిగేటోళ్ళు. నాకు అనిపించేది నేను సెలూన్కి పోతున్నా, వీళ్ళందరూ ఈ పనులు చేస్తారు, అంతా ఓకేనా అని ఒక థాట్ ప్రాసెస్లో అయితే నడిచేది. కరెక్ట్గా అక్కడి నుంచి ఒక 2 years తర్వాత when I become a stylist, still they are working. సేమ్ అదే ర్యాండమ్, అంటే ఆ టక్కులు, అవే బట్టలు, అవే ఐరన్లు వేసుకొని వెళ్ళేటోళ్ళు. నేనేమో చాలా సింపుల్గా క్యాజువల్ చేసుకొని హ్యాపీగా ఫ్రీ బర్డ్గా ఫ్లై అయ్యేవాడిని. నాకు అనిపించింది, అంటే వాళ్ళు కరెక్ట్గా ఉన్నారా లేకపోతే నేను కరెక్ట్గా ఉన్నానా అని చాలా డౌట్లు ఉండేవి నాకు. ఒకానొక టైంలో నాకు అనిపించింది కంఫర్ట్ జోన్ నేనైతే ఉన్నా. సో ఐ ఫెల్ సో హ్యాపీ, తినదరుగుతుంది, టైంకి నిద్ర పడుతుంది, చాలు, నేను సో హ్యాపీ అనుకోని, ఇష్టమైన పని, శాలరీ, కొత్త మనుషులను కనపడుతుంది. అంటే ఒక యంగ్ ఏజ్లో ఒక థాట్ ఉంటుంది, ఆ అమ్మాయిని చూడాలి, ఈ అమ్మాయిని చూడాలి, లేకపోతే అందంగా ఉన్న అమ్మాయిని చూడాలని. కానీ నా లైఫ్లో నేనే వాళ్ళని అందంగా తయారు చేస్తున్నా కాబట్టి ఐ నెవర్ హ్యావ్ దట్, ఆ థింగ్ ఎప్పుడు నాలో మైండ్లో ఎప్పుడు వచ్చేది కాదు, అసలు మన దగ్గరకే వచ్చేవాళ్ళు కదా. సో ఎప్పుడు చాలా హ్యాపీగా చాలా కంఫర్ట్ జోన్లో ఉండేవాడిని టిల్ ద 23 years. సో ఫ్రమ్ ద 23 ఐ స్టార్టెడ్ థింకింగ్ అనమాట, లేదు ఐ హ్యావ్ టు బ్రేక్ ఇట్, నేను ఇండస్ట్రీకి వెళ్ళాలి. ద ఛాన్స్ ఇన్ ఇండస్ట్రీ ఫస్ట్ అసలు మీరు వర్క్ చేసిన మూవీ ఏంటి, లేదంటే హీరో ఎవరి కోసం వర్క్ చేశారు ఇండస్ట్రీ వెళ్ళినారంటే? నేను వర్క్ చేసిన ఫస్ట్ ఫిలిం, సీరియస్లీ ఐ డోంట్ హ్యావ్ ఐడియా, బట్ ఐ విల్ డెఫినెట్లీ టెల్ యూ బై ద ఎండ్ ఆఫ్ ద షో. నేను అది అంత ఐడియా రావట్లేదు యాక్చువల్లీ. ఓకే, వెళ్తా మూవీ కోసం వెళ్ళారా లేదంటే ఎవరికైనా అసిస్ట్ చేయడానికి వెళ్ళారా? లేదు, యాక్చువల్లీ నేను ఒక రోజు షూట్ చూడడానికి వెళ్ళాను నా ఫ్రెండ్ తో పాటు. వెళ్తే అన్ఎక్స్పెక్టెడ్లీ ఆ రోజు ఇంకొక ఆర్టిస్ట్కి రావాల్సిన హెయిర్ డ్రెస్సర్ రాలేదు. సో ఇంటర్నల్లీ ఒక కోల్డ్ వార్ నడుస్తుంది, టైం అవుతుంది, షార్ట్ రెడీ అవుతుంది, నాకు స్టైలిస్ట్ లేడు, నేను ఏం చేయాలి అని చెప్పి మేనేజర్కి అండ్
ఆ తాలూకా ఎవరైతే పిఏ ఉంటారో ఆ పిఏకి చిన్నది నడుస్తూ ఉంది. దెన్ మావాడు ఎంటర్ అయ్యి ఏమైంది అని అడిగితే ఇట్లా సడన్లీ రిక్వైర్మెంట్ పడ్డది, మరి ఎవరు లేరు, నువ్వు చూస్తేనేమో అక్కడ ఉన్నావు, ఇక్కడేమో రావాల్సిన వ్యక్తి రాలేదు అని అంటే మావాడు వచ్చాడు షూటింగ్ చూడడానికి. ఇఫ్ యూ డోంట్ మైండ్ మావాడు చేస్తాడు, మీరు చూడండి అని అన్నాడు. దెన్ సడన్లీ అదృష్టం I got opportunity to his hair. రియల్లీ లక్ అన్నమాట. Yeah, so ఆ రోజు అన్ఎక్స్పెక్టెడ్. సినిమాలోనే చూస్తాం, ఇట్లా వింటారని కూడా అనుకోవట్లేదు. అయ్యో లేదు, ఇలా చాలా మంది జీవితాల్లో జరుగుతుంది. ఏమో సో ఫస్ట్ టైం నేను నా లైఫ్ లో ఒక క్యారవెన్ ని నేను ఫేస్ చేయడం, క్యారవెన్ లోపల అసలు ఎలా ఉంటుంది ఏంటి, అసలు నేను ఏం చేయాలి ఇప్పుడు ఇక్కడ, నేను చేసే పని రోజు అదే అయినా కూడా ఆ రోజు ఎందుకో చాలా కొత్తగా ఫీల్ అయ్యా. కొత్తగా అనిపిస్తుంది డ్రైయర్ పట్టుకుంటే, కొత్తగా అనిపిస్తుంది బ్రష్ పట్టుకుంటే, అంతా కూడా ఒక న్యూ ఫీల్ అనమాట. అరే ఓకే అంతా బాగానే ఉంది కదా, నేను రోజు చేసే పనే కదా, ఎందుకు చేయలేకపోతున్నా అంటే ఒక కొత్త రకంగా ఒక ఫీల్, ఒకటి వైబ్రెన్స్ వచ్చేసింది బాడీలో. దెన్ ఐ థాట్ లైక్ ఓకే ఒకసారి చేద్దామని చెప్పి ఐ స్టార్టెడ్ బ్లో డ్రై. ఎక్కడ ఫస్ట్ టైం చేసేటప్పుడు గుర్తొచ్చిందా? యాక్టర్ గుర్తొస్తుందేమోనని. లేదు అలా ఏం ఫీల్ కాలేదు. ఎప్పుడైతే ఆ హెయిర్ డ్రైయర్ స్టార్ట్ అయ్యిందో ఆ సౌండ్ కి ఐ గాట్ దట్ రిథమ్ అన్నమాట. ఎవరు వచ్చారు, ఎవరికి చేశారు ఆ రోజు? అది చెప్పకూడదు, అది సీక్రెట్. అయ్యో అటువంటివి చెప్పకూడదు. ఎందుకంటే దే హ్యావ్ దేర్ పర్సనల్ స్టాఫ్స్ అండ్ ఆల్. సమ్ అన్ఫార్చునేట్ రీజన్స్ ఇట్స్ హ్యాపెన్. ఈస్ హీ హ్యాపీ ఆర్ షీ? హీ లవ్డ్ ఇట్. ఆ రోజు నేను నా ఫ్రెండ్ తో పాటు కంపెనీ వెహికల్లో వెళ్ళా షూట్ చూడడానికి. బట్ దట్ డే ఈవినింగ్ he only dropped me at my home. ఆయన కార్లో ఆయన పక్కన కూర్చోబెట్టుకొని, అంటే లక్ అనడం కన్నా కూడా చాలాసేపు నేను ఇంకా ఇప్పుడు మీరు విన్న తర్వాత మీకు ఏదైతే ఫీల్ ఉందో అదే రోజు నేను దాన్ని ఫేస్ చేశాను అనమాట. నిజమేనా ఇది, నేను వెళ్తున్నా, ఈ వ్యక్తినైనా మనం పోస్టర్ల మీద చూసింది, ఇప్పుడు ఈ వ్యక్తితోనైనా మనం ట్రావెల్ చేస్తున్నాం అన్న ఒక్క థాట్ అయితే మైండ్ లో నడుస్తూ ఉంది. బట్ స్టిల్ పెద్ద హీరోని అనుకోవచ్చు. హ్యాపీలీ అనుకోవచ్చు. అసలు అవన్నీ అన్ఎక్స్పెక్టెడ్లీ కదా. సో కాస్త 4-5 సెల్ఫీలు వీడియోలు లేదు నేను చాలా షై అబౌట్ ఇట్, దిస్ టేకింగ్ ఫోటోస్ అండ్ ఆల్. అంటే ఈ బేసికల్ గా ఇప్పుడున్న జనరేషన్ అంటే వి నీడ్ టు ప్రమోట్ అవర్ సెల్ఫ్, రైట్? అది ఇప్పుడు కదా, వి ఆర్ 90 kids. సో వి ఆల్వేస్ హ్యావ్ దట్ థాట్ ఇన్ మైండ్స్ అనమాట. వెళ్ళి ఫోటో అడిగితే నేను ఇయ్యను అని అంటే నా ఈగో హట్ అయితే నేను ఏం చేయాలి, లేకపోతే ఇప్పుడు నేను వెళ్ళి ఏ పర్స్పెక్టివ్లో అడగాలి, అన్న ఒక ఫోటో ఇవ్వవా, లేకపోతే మేడం ఒక ఫోటో ఇయ్యారా అని. సరే నేను ఫోటో తీసుకున్నా, ఏం చేయాలి దాంతో? ఐ హ్యావ్ టు పోస్ట్ ఆన్ మై, లేదు మీకు ఆర్కుట్ రోజులు గుర్తున్నాయి కదా, ఆర్కుట్ లో పెట్టాలా, లేకపోతే అప్పుడు ఇంట్రడ్యూస్ అయింది FB లో పెట్టాలా అన్న ఒక థాట్ ఉండేది. తర్వాత నా ఆర్కుట్ మొత్తం ఇట్స్ అరౌండ్ 700 పిక్చర్స్ ఏమో ఉండే. దెన్ కంప్లీట్ గా సడన్ గా ఆర్కుట్ నైట్ క్లోజ్ అయిపోయింది. అప్పటికి ఎవరు అప్డేట్ చేసుకోలేదు FBకి, అకౌంట్స్ ఎవరు లింక్ చేయలేదు. సో చాలా ఫొటోస్ పోయినాయి. ఆ రోజు నేను డిసైడ్ అయ్యా, ఫొటోస్ చూసో లేకపోతే నేను ఎవరిని ఫాలో అవుతున్నాను, లేకపోతే నేను ఎవరితో ఫోటోలు దిగాను అని నాతో కాకుండా నా దగ్గరికి నా గురించి వచ్చే వాళ్ళ గురించి ఐ హ్యావ్ టు బీ అన్నట్టు నేను అప్పటి నుంచి ఇంతవరకు కూడా చాలా రేర్ మూమెంట్స్లో ఐ లాస్క్ సెల్ఫీ విత్ యాక్టర్స్ ఆర్ యాక్ట్రెసెస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అలా స్టార్ట్ అయింది. అన్ఎక్స్పెక్టెడ్లీ ఇండస్ట్రీకి వెల్కమ్ బోర్డ్ తర్వాత మొత్తం వెల్కమ్స్ ఏనా? ఎట్లా కాల్ వచ్చింది? లైక్ పర్సనల్ గా మీరు చేస్తున్నారా ఇండస్ట్రీలో? లేదు, యాక్చువల్లీ మీకు హరీష్ శంకర్ గారు గుర్తున్నారు కదా, హరీష్ శంకర్ గారు వాజ్ మై క్లయింట్. సో ఒకసారి హరీష్ శంకర్ గారు సెట్కి రా అని చెప్పి పిలిస్తే నేను వెళ్ళాను. హరీష్ శంకర్ గారు సెట్కి ఇన్వైట్ చేసినప్పుడు నేను సెట్కి వెళ్ళిన తర్వాత ఆ వైబ్రెన్స్ నాకు బాగా నచ్చింది. ఏ మూవీ అనుకోవచ్చు? రామయ్య వస్తావయ్య. సో నాకు చాలా బాగా అనిపించింది. అంటే అరే ఓకే ఇలా ఉంటుందా, ఇంతమంది వర్క్ చేయాల్సి వస్తుంది అంటే చాలా ముందు నుంచి తెలుసు. అంటే నేను చాలా ముందు మూవీస్కి అసిస్టెంట్గా చేసా, తర్వాత కొన్ని మూవీస్కి అంటే కొన్ని మీడియం రేంజ్ స్మాల్ మూవీస్కి నేనే డైరెక్ట్గా అటాచ్ అయ్యి నేనే డైరెక్ట్గా చేశా. కానీ నా లైఫ్లో ఒక బిగ్ ఫిలిమ్స్ చెప్పండి. హెయిర్ స్టైలిస్ట్ కాకుండా యు వర్క్డ్ యాస్ ఎ అసిస్టెంట్ అంటే అసిస్టెంట్ ఫర్ ద హెయిర్ డ్రెస్సర్స్. అంటే ఇప్పుడు చాలా వరకు ఏంటంటే బిగ్గర్ హీరోస్ ఈ స్టైలిస్ట్లు ఏంటంటే దే నెవర్ బీన్ విత్ ఎంటైర్ డే విత్ ద యాక్టర్స్. వాళ్ళు వస్తారు మార్నింగ్, వాళ్ళు చేస్తారు, దెన్ దెల్ టీచర్స్ లేకపోతే దెల్ టెల్ అస్ హౌ టు డూ. దీన్ని మనం సెట్లో ఉండి 24 hours
అంటే గమనిస్తూ మనం ఉండాలి. గమనిస్తూ ఉండాలి. వెన్ ఎవర్ అవర్ నీడీ విల్ బి దేర్, వీ హ్యావ్ టు బి దేర్. మనం సెట్ చేస్తూ ఉండాలి. సో అది చాలా ఈజీ పని. ఎవరైనా ఒకరు చేసిన పనిని మనం దాన్ని జస్ట్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఈజీ పని. బట్ వెన్ ఇట్ కమ్స్ టు యువర్ క్రియేషన్, దెన్ ద టఫెస్ట్ థింగ్ విల్ బి స్టార్ట్స్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద సిచ్యువేషన్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద స్టోరీస్. ఒక యాక్టర్ ఎలా కనబడతాడు స్క్రీన్ మీద, ఇప్పుడు మనం చేసే స్టైలింగ్ ఆ స్టోరీకి ఆ యాక్టర్కి సూట్ అవుతుందా లేదా, లేకపోతే ఆ యాక్టర్ హెయిర్ ఈ స్టైలింగ్కి సూటబుల్ ఉంటుందా లేదా, లేకపోతే మనం ఏం చేయాల్సి వస్తుంది. హోంవర్క్ అన్నది చాలా హెవీగా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద సిచ్యువేషన్. అసలు మనం ఏం చేస్తున్నాం, ఎక్కడ ఉన్నాం, ఏ మూవీ నడుస్తుంది, ఆ మూవీలో ఆ క్యారెక్టర్ ఏంటి అంటే 24 hours మనకి మైండ్ ఇది నడుస్తూ ఉంటుంది. ఒక్కసారి ఆ లుక్ ఫిక్స్ అయిన తర్వాతనే విల్ బీ హ్యాపీ. ఓకే ఇది ఫిక్స్ అయింది కదా, ఇంకా దీన్ని మనం హ్యాపీగా చేసుకోవచ్చు అని అనిపిస్తుంది. బట్ వెన్ ఎవర్ వీ గో అవుట్డోర్ షూట్స్ చేసినప్పుడు కొంచెం మళ్ళా ఇబ్బంది స్టార్ట్ అవుతుంది బికాస్ ఆఫ్ ద విండ్. ఇప్పుడు మనం హరీష్ శంకర్ గారి దగ్గర ఉన్నాం. సో వెళ్ళారు, ఏమైంది తర్వాత? చూసా నేను మూవీ కోసం కాదు, జస్ట్ క్యాజువల్ గా వెళ్ళా చూసా. నేను చాలా మంది డైరెక్టర్స్ నన్ను ఇన్వైట్ చేశారు షూట్స్ కి. సో నాకు ఎప్పుడు అనిపించదు అనమాట బ్యాక్గ్రౌండ్ లో ఒకేసారి అంత పెద్ద డైరెక్టర్ కి కాంటాక్ట్ రావడం అంటే ఇట్స్ నాట్ అ నార్మల్ థింగ్ కదా. సో హీస్ మై క్లయింట్ ఓన్లీ కదా. నాకు ఎప్పటి నుంచో ఇప్పుడు నాని గారు ఉన్నారు, నాని గారు వాజ్ మై క్లయింట్. సో మనకి ఏమనిపిస్తుంది అని అంటే ఎంతమంది క్లయింట్లు ఉన్నారు అవన్నీ చాలా మంది, అంటే ఇండస్ట్రీకి టచ్ కాకుండానే ముందుగానే ముందుగా ఒక బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేసుకొని దెన్ ఐ ఎంటర్డ్ ఇన్ ఇండస్ట్రీ. సో మనకి మెయిన్ ముందు క్లయింట్స్ గురించి చెప్పండి. చెప్పండి అరే మీరు ఏం అడిగితే. నాని గారు, హరీష్ శంకర్ గారు, ఇంకా లైన్ లో ఇంకెంతమంది? చాలా మంది ఉన్నారండి, చాలా మంది ఉన్నారు. అంటే సింపుల్ థింగ్ ఏంటంటే ఒక కామన్ మ్యాన్ ఎక్కువగా ఏం థింక్ చేస్తారనంటే దే ఆర్ హీరోస్, దే ఆర్ సంథింగ్ డిఫరెంట్, వాళ్ళు వేరే మూడ్లో ఉంటారు లేకపోతే వేరే ఉంటారని. కానీ ట్రస్ట్ మీ, మీరు వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళంత స్మూత్గా కానీ, వాళ్ళంత డెలికేట్గా కానీ, వాళ్ళంత సెన్సిటివ్గా కానీ ఇంకొక పర్సన్ ఉండరు. బికాస్ ఆఫ్ వీఆర్ ఆల్ ఫ్రమ్ ద ఆర్ట్ ఫార్మేషన్ వే నుంచి వచ్చిన వాళ్ళం కదా. మనకి చాలా సున్నితమైన మనస్తత్వం ఉంటుంది. ఎవరైనా ఏమైనా అనాలా, లేకపోతే ఎవరైనా ఏమైనా అంటే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అన్న ఒక థాట్ అయితే ఎప్పుడు మైండ్లో రన్ అవుతుంటుంది. నాకనే కాదు, చాలామంది ఆర్టిస్టులకి, యాక్టర్స్కి, డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి అందరికీ కూడా ఇదే వేలో ఉంటారనమాట అందరూ కూడా. కానీ దాన్ని బయట నుంచి దాన్ని ఎక్స్పోజ్ చేయడమో లేకపోతే ఎక్స్ప్రెస్ చేయడం ఎలా ఉంటుందంటే దే గెట్ యాంగర్. వాళ్ళు కామన్ మెన్స్ చూడంగానే ఇప్పుడు ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, వి వెంట్ వన్ ప్రమోషన్స్. యూజువల్లీ ఇఫ్ ఐ గివ్ ఎ షేక్ హ్యాండ్, వాట్ యూ డూ? యూ విల్ గివ్ యూ షేక్ హ్యాండ్. బట్ ఒక 100 members ఉన్నప్పుడు ఐ విల్ గివ్ యూ షేక్ హ్యాండ్, వాళ్ళు ఇక్కడ నుంచి ఇట్లా పుల్ చేస్తారు. నేను నా కళ్ళతో చూసా చాలా మంది ఆర్టిస్టులు దే డోంట్ వాంట్ టు డిసప్పాయింట్ దేర్ ఫ్యాన్స్ అని చెప్పి వెన్ దే గివ్ ఎ హ్యాండ్స్ ఇక్కడ నుంచి ఇంతవరకు వాళ్ళు ఇలా పట్టుకుంటారు. అది ఇరిటేట్ అని కాదు, వాళ్ళ పర్స్పెక్టివ్లో ఏముంటుంది అంటే వాళ్ళు దేవుడిలా చూస్తారు ఇండస్ట్రీలో ఒక్కొక్క పర్సన్ని. నాకు చేయి దొరికింది చాలా అని పట్టుకుంటారు, కానీ ఎండ్ ఆఫ్ ది డే హీఈస్ ఆల్సో హ్యూమన్ కదా. ఇక్కడ నుంచి ఇంతమందికి ఆల్మోస్ట్ అందరు ఆర్టిస్టులకి కూడా ఏదో ఒక దెబ్బలు తగిలే ఉంటాయి బికాస్ ఆఫ్ దేర్ అత్యుత్సాహం అని అంటాం కదా, ఆనందం అది దాంతో చాలా జరుగుతూ ఉంటాయి. బట్ స్టిల్ దే ఫీల్ అరే అంత హర్ట్ అయినా కూడా వాళ్ళు ఎప్పుడు కూడా ఒకటే మాట అంటారు, దే ఆర్ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ. ఇదే వర్డ్స్ అంతే కదా. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు ఇవన్నీ స్టేజ్ మాటలు ఉంటాయి, స్టేజ్ మీదనే ఇట్లా చెప్తారు, స్టేజ్ బయట ఇలా ఉండరు అని అనుకుంటారు. కానీ స్టేజ్ బయట కూడా దే ఆల్వేస్ థింక్ దిస్, అరే లేదు ఎవరైనా ఒక చాలా మంది ఆర్టిస్టులు సార్ మీ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారని అంటే రండి ఫొటోస్ ఇచ్చి వాళ్ళు పంపించేసేయండి. ఎందుకనంటే ఇప్పుడు మన షార్ట్ స్టార్ట్ అయితే అది ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేది మన చేతుల్లో లేదు. సో చాలా మంది క్యారవాన్స్ దగ్గరకు వచ్చో లేకపోతే షూటింగ్ స్పాట్కి వచ్చో వచ్చినప్పుడు చాలా మంది బిగ్ హీరోస్ ని నేను నా కళ్ళతో చూసాను. అదే అనుకుంటున్నా 18 years ఎక్స్పీరియన్స్ లో అవన్నీ లైక్ మొత్తాన్ని కవర్ చేసేసాడు, ఎవరు ఎట్లా ఏంటి ఎక్కడి నుంచి. ఇప్పుడు ఐ టెల్ యూ వన్ థింగ్, నేను ఎంత హెయిర్ డ్రెస్సర్ అయినా 24 hours నాకు అక్కడ పని ఉండదు. నేను ఒకసారి సెట్ చేసి జరిగిపోయానంటే నా అసిస్టెంట్ చూసుకుంటాడు, నేను హ్యాపీగా ద రెస్ట్ ఆఫ్ 24 crafts లో ఏం నడుస్తుంది. So when your day starts, if you have a schedule over there, see it is not in my hand. చాలా మంది సన్ రైజ్ కాల్ షీట్స్ అడుగుతారు. సన్ రైజ్ కాల్ షీట్స్ అంటే ఇట్స్ బీన్ అరౌండ్ 4 o'clock టైం. మనం 2 o'clock లేచి
ఏంది 4 AM 4 AM 2 o'clock లేచి రెడీ అయ్యి కూర్చుంటే 3కి వెహికల్ వస్తుంది. 3కి వెహికల్ ఎక్కితే 3:30కి లొకేషన్కి వెళ్తాం. అదే లొకేషన్ చాలా దూరం అనుకోండి 2కే స్టార్ట్ అవ్వాలి. దెన్ 4 o'clockకి మనం యాక్టర్స్ని రెడీ చేసి రెడీగా ఉండాలి. కెన్ యూ జస్ట్ ఇమాజిన్ హౌ టఫ్ ఇట్ ఈస్. బయట ఉన్న వాళ్ళు చాలా మంది అనుకుంటారు వీళ్ళకేందబ్బా మస్తు ఉంటుందని. మార్నింగ్ 6 o'clock కాల్ షీట్ ఎట్ సపోజ్ రామోజీ ఫిలిం సిటీ అని అనుకుందాం. అందరం ఉండేది మణికొండ ఈ సరౌండింగ్స్లో ఉంటాం. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, కూకట్పల్లి ఈ ఏరియాలో ఉంటాం. ఇక్కడ నుంచి మార్నింగ్ 4 o'clockకి ప్రతి ఒక్కరు స్టార్ట్ అవ్వాలి. అయ్యేసరికి 5 o'clockకి వి రీచ్ దేర్. 5కి లోపలికి ఎంట్రీ అయిన తర్వాత ఇట్ విల్ టేక్ 1 hour. సో ఒక ఆర్టిస్ట్ని 6 o'clock అలా రెడీ పెడితే 6:30కి ద ఫస్ట్ షాట్ విల్ బి స్టార్ట్స్. కెన్ యూ జస్ట్ ఇమాజిన్. ఇదే షార్ట్స్ ఈవినింగ్ ఉంటాయి, మిడ్ నైట్ సీన్స్ ఉంటాయి, మిడ్ నైట్ షార్ట్స్ ఉంటాయి. ఇండస్ట్రీలో పని చేయడం ఆలోచించడం కన్నా ఈజీ అయితే చాలా కాదు, చాలా టఫ్. యాజ్ ఎ హీరోగా హీ నీడ్ టు లిజన్. నాకు ఇప్పుడు స్టోరీ లైన్ ఏంటి, ఇప్పుడు నేను ఎట్లా డైలాగ్ చెప్పాలి అనేది ఆయన వర్షన్, అది మొత్తం ఆయన తీసుకోవాలి కాబట్టి. సో అదే దాన్ని అక్కడున్న సెట్ దగ్గర నుంచి లైట్ మ్యాన్ దగ్గర, కెమెరా మ్యాన్ దగ్గర, హెయిర్ స్టైలిస్ట్ లేదంటే డ్రెస్సింగ్ దగ్గర నుంచి మొత్తం అందరూ కూడా అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే పనిలోనే ఉండాలంటున్నారు కదా. సో మీరు ఒకసారి సెట్ చేసిన హెయిర్ ని మళ్ళీ తిరిగి రావాలంటే మీరు అంటే లైక్ యూ నీడ్ టు బి దేర్ ఇట్ సెల్ఫ్ ఆర్ యూ కెన్ రెస్ట్. ఐ హ్యావ్ టు బి దేర్ టిల్ ద షార్ట్స్ ఎండ్. దట్ వాజ్ ద థింగ్. ఇప్పుడు మీరు అన్నట్టు అక్కడ బాడీస్ ఎన్ని ఉన్నా కూడా, అంటే లైట్ మెన్ కానివ్వండి, లేకపోతే వెదర్ ఇట్ వాజ్ ఆర్ట్ డిపార్ట్మెంట్, సెట్ డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎంతమంది ఉన్నా కూడా సోల్ మాత్రం ఒకటే ఉంటుంది. ఆ సీన్ లో ఎవరైతే యాక్ట్ చేస్తున్నారో ఆ సోల్ కి అందరం కనెక్ట్ అయి ఉంటాం ఇంటర్నల్లీ. ఇప్పుడు ఆ షాట్ లో ఒక ఏదైనా రిక్వైర్మెంట్ ఉంది అని అంటే ఇక్కడ ఉన్న ఈ 100 నుంచి 150 మెంబర్స్ అందరం కూడా బాడీస్ వేరున్నా కూడా అందరి మైండ్స్ మాత్రం ఒకటే ఉంటుంది. దాన్ని ఫినిష్ చేయాలి. అది ఫినిష్ అయితే నాట్ మైండ్ హ్యావ్ టు బి దేర్. ఒకసారి ఇప్పుడు ఇదే షార్ట్, ఇప్పుడు ఈ యాంగిల్లో పెట్టుకున్నాం ఒక కెమెరా, ఈ యాంగిల్లో ఒకలా ఉంటారు, ఈ యాంగిల్లో తీసేసరికి మళ్ళీ హెయిర్ వేరేలా అయిపోతుంది, కుదరదు కదా. మళ్ళీ ముందు షార్ట్స్ చూడాలి, ముందు షార్ట్స్ లో హెయిర్ ఎలా ఉందో చూసుకొని అదే షార్ట్స్ చేయాలి. దెన్ వెన్ ఇట్ కమ్స్ టు మేకప్ షేడ్స్ ఉంటాయి. మీరు ఇలా ఉన్నప్పుడు మీ ఫేస్ లో రిఫ్లెక్షన్ షేడ్స్ ఒకలా ఉంటాయి. ఇదే యాంగిల్ ఇటు తిరిగింది అనుకోండి, మీ ఫేస్ లో ఫీచర్స్ మారిపోతాయి బికాస్ ఆఫ్ ద లైటింగ్. సో అవన్నీ అండర్స్టాండ్ చేసుకుంటూ వర్క్ చేయాల్సి వస్తుంది. సో అది చాలా టఫ్, అనుకున్నంత ఈజీ అయితే కాదు. అండ్ ద సెకండ్ థింగ్, వీ కాంట్ గివ్ అ టైమ్ టు ఫ్యామిలీ. ట్రస్ట్ మీ. చాలా మంది అంటుంటారు ఏంటంటే మీకేందబ్బా ఎంజాయ్ చేస్తారు, మస్తు బయటకు పోతారు, తిరుగుతారు అని అంటారు. కానీ అది ఎంత టఫో నేను షూట్ చేసిన తర్వాత అర్థమైంది. వెరీ ఫస్ట్ ద ఇంటర్వ్యూ నేను మీకు అన్నా ఐ లవ్ ట్రావెలింగ్ అని. కానీ వెన్ ఇట్ కమ్స్ టు మూవీ దట్స్ వెరీ టఫ్. ఎందుకనంటే టైమింగ్ ప్రాపర్గా ఉండదు. నైట్ 2 o'clockకి 3 o'clockకి ప్యాకప్ చెప్తే మార్నింగ్ 5 o'clock వస్తాం. అంటే అందరూ లేచి పనికి వెళ్ళే టైంలో మేము రెస్ట్ తీసుకుంటాం, అందరూ రెస్ట్ తీసుకునే టైంలో మేము పని చేస్తూ ఉంటాం. దట్స్ సో స్పెషల్. మనకి కూడా అరే ఒక ప్రాపర్గా దాన్ని ఏమంటామంటే వీ ఆల్వేస్ ఫీల్ లైక్ సెక్యూర్. మాకు ఒక కంచె ఉంటుంది, ఒక బార్డర్ ఉంటుంది, ఆ బార్డర్ లోపల మేము ఉండాలి. బార్డర్కి బయట బౌన్సర్స్ ఉంటారు, లేకపోతే సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, లోపలికి ఎవరు రారు. సో అదంతా మనదే అనమాట. ఇష్టారాజ్యంగా హ్యాపీగా లోపల ప్రశాంతంగా ఉండొచ్చు. సో ఇవన్నీ గుర్తుకొచ్చినప్పుడు అనిపిస్తుంది అరే ఇండస్ట్రీ వాజ్ ద రైట్ థింగ్ ఫర్ మీ అని నా ఫీలింగ్ ఉంటుంది కంపేరింగ్ టు ద సెలూన్స్. సో బికాజ్ బన్నీ హ్యాడ్ మేడ్ హిస్ పిల్లర్ ఫ్యూ ఇయర్స్ ఎగో. ఎందుకంటే సలూన్లో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ తోటి మేబీ మీకు ఇక్కడ ఈజీ అవ్వచ్చు. కానీ నేను అడిగేది ఏంటంటే వాట్ ఈస్ ద టఫెస్ట్ థింగ్ యూ ఏంటంటే అక్కడ మూవీస్లో కానివ్వండి, హీరోయిన్ కానివ్వండి, హీరోస్ కానీ ఏది టఫ్ అనిపించింది మీకు? ఏ సిచ్యువేషన్ మీకు టఫ్ అనిపించింది? నాకు పర్సన్స్ వైజ్గా కానీ నా వర్క్ వైజ్గా కానీ ఎటువంటి కంప్లైంట్ లేదు. బట్ వీ హ్యావ్ టు ఆల్వేస్ ఫేస్ అ ఫైనాన్షియల్ ఇష్యూ. ఓకే. ఎందుకు అని అంటారా, ఇప్పుడు మీరు బయట వర్క్ చేస్తే మీకు మంత్ అవ్వంగానే మీకు శాలరీ ఒక డేట్ డిపాజిట్ అయిపోతుందని మీకు ఒక ఐడియా ఉంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మూవీ దట్ వాజ్ వెరీ టఫ్. ఒక 20 days షెడ్యూల్ ఉంటుంది, 20 days మంత్ వెయిట్ చేయాలి. యూ హ్యావ్ టు డూ 20 days షెడ్యూల్. 20 days అయిన తర్వాత దెన్ ఆ బిల్ రావడానికి కొంచెం టైం పడుతుంది. ఆ లోపు మళ్ళీ మీకు వర్క్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇది మనం ఇండస్ట్రీకి సంబంధించి ఈ వర్క్ని మనం డైలీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. So if there is a 365 days, if we get 200 to 250 days of work, that's good for you. Trust me, that's good for you.
బట్ ఏంటి అని అంటే ఆ గ్యాప్ టైం ఏదైతే ఉంటుందో దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేయాలి. ఇప్పుడు మనకు ఒక 20 days షెడ్యూల్ ఉంటుంది, 10 days షెడ్యూల్ ఉంటుంది, దెన్ ద రెస్ట్ ఆఫ్ 20 days ఏ షూట్ ఉండదు, ఏ షూట్ దొరకదు బేసికలీ. Then what you will do, guys? దెన్ I'll use my time with my clients, with my family, whatever I feel, where I feel comfort I can. So that's how. సో అది కూడా సాలరీ అనేది కరెక్ట్ గా పడుతుందా అసలు? Yeah, How yeah. can we expect It is completely different from the project to project. We cannot expect for the same amount for the all the things. So every project it can be changed, lower, higher, whatever it is. But you will get the amount. That's for damn sure. But it will take time. time? ఆ టైం వరకు మీరు ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్గా ఉండేటట్టు మీరు చూసుకొని ప్లాన్ చేసుకోవాలి. లేకపోతే చాలా మంది ఇండస్ట్రీకి వచ్చేద్దాం ఏదో చేసేద్దాము అంటే లైక్ దే హ్యావ్ నో ఎనీ ప్లాన్స్ అన్నమాట. యా వద్దాం అనుకుంటారు కానీ ఇట్లా ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మేము ఒకసారి షూట్ స్టార్ట్ చేసిన ఇబ్బంది పడిన తర్వాత రోజులు ఉన్నాయి. చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి, ఒక్కటని కూడా కాదు, చాలా. ఓవర్కమ్ చేశారు? ఇదే చాలా మంది నా క్లయింట్స్ కానీ లేకపోతే నా ఫ్రెండ్స్ కానీ ఐ హ్యావ్ టు టెల్ దిస్ అబౌట్. యాక్చువల్లీ మీరు ఇప్పుడు వచ్చింది కాబట్టి చెప్పాలి. ఐ హ్యావ్ 4 or 5. దే ఆర్ మెనీ పీపుల్ అండి. యా నాకు బై గాడ్ గ్రేస్ ఒక 4-5 మెంబర్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు. నిశాంత్ అండ్ శివ అండ్ శ్రీను అండ్ ప్రత్యుష అండ్ సంతోష్ దాసరి అని. సో దే ఆల్వేస్ మై బ్యాక్ బోన్. ఎప్పుడైనా ఫైనాన్షియల్లీ నాకు ఈ ఇష్యూ ఉంది అని అన్నప్పుడు శివ రాజ్యం అని చెప్పి నా క్లోజెస్ట్ ఫ్రెండ్ అనమాట, తను కూడా చాలా హెల్ప్ చేస్తుండే. ఆయన నిశాంత్, సాజు నిశాంత్ అని చెప్పి, మీకు రోడ్ నెంబర్ 10లో బ్యాబిలోన్ అని ఉంది, ఐడియా ఉందా? సో దే ఆర్ ఓనర్స్ ఫర్ దట్ ప్లేస్ అనమాట. సో వాళ్ళు ఫైనాన్షియల్లీ చాలా హెల్ప్ చేసేవాళ్ళు. అంటే ఎట్లా అంటే రొటేషన్. ఇప్పుడు మనం బయటకి ఎక్కడికైనా వెళ్తే ఒక మిడిల్ ఏజ్ లేకపోతే ఒక మిడిల్ ఫ్యామిలీకి మెయిన్ కావాల్సింది ఏంటంటే ఫైనాన్షియల్ సపోర్ట్. అంటే మనం బయటికి వెళ్ళి తెస్తాం డబ్బులు, కానీ ఇంట్రెస్ట్ యాడ్ అవుతూ ఉంటాయి. బట్ సచ్ అ ఫ్రెండ్స్ ఇఫ్ యూ హెల్ప్ సీరియస్లీ, ట్రస్ట్ మీ, నెవర్ ఫర్గెట్ దెమ్. వాళ్ళు ఏంటంటే ఎంత అవసరం ఉంది, ఒక 1 lakh, ఒక 2 lakhs, ఓకే తీసుకో, నీ డబ్బులు రాగానే మళ్ళీ దాన్ని అక్కడికక్కడికి. అంటే నా విషయంలో ఐఎమ్ సో హ్యాపీ, ఐ హ్యావ్ సచ్ అ ఫ్రెండ్స్ లైక్ దట్. సో ఐఎమ్ సో హ్యాపీ. అట్లా లేని వాళ్ళ పరిస్థితి ఆలోచించినప్పుడు మాత్రం ఐ గెట్ షివరింగ్. సి ఎన్ని సజెషన్స్ ఇచ్చినా కూడా ఆ సిచ్యువేషన్ ఎప్పుడు డిమాండ్ చేస్తూనే ఉంటుంది. మనం చాలాసార్లు అనుకుంటాం ఇంట్లో ఒక 1,00,000 రూపాయలు ఉన్నాయి మనం హ్యాపీ అని. యూ నెవర్ నో వాట్ విల్ హ్యాపెన్ ద నెక్స్ట్ సెకండ్ టు యూ. ట్రస్ట్ మీ, ఆ సిచ్యువేషన్ రాసి ఉంది అని అంటే యూ హ్యావ్ టు ఫేస్ ఇట్. సో ఒకవేళ ఐఎమ్ నాట్ ఎంప్లాయ్, నేను ఇండస్ట్రీకి వెళ్ళాలి, ఏదో ఒకటి చేయాలి. సో ఫర్ ద ఫార్మోస్ట్ థింగ్, అసలు ఇండస్ట్రీకి వెళ్ళాలంటే నేను ఏం చేస్తే మంచిది? You have to learn the skill first. Never depend on the others. Then you have to trust yourself. ఎన్ని బాధలు వచ్చినా ఈ మూడింటిని కానీ మీరు పెట్టుకుంటే then you can survive anywhere. Not in industry, anywhere in the world. Trust me. ఎందుకు అని అంటే ఎప్పుడైనా ఒకరి మీద డిపెండ్ అయ్యి ఉంటే వాడి సిచ్యువేషన్ బాగోకపోయినా, ఆమె సిచ్యువేషన్ బాగోకపోయినా దాని రిఫ్లెక్ట్ కూడా మన మీద అవుతుంది కదా. బట్ వెన్ యూ హ్యావ్ అ స్కిల్, యూ నెవర్ బౌ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీవన్. మన స్కిల్ని నమ్ముకొని మనం ఉండొచ్చు. ట్రస్ట్ యువర్ సెల్ఫ్. నేను నువ్వు నమ్ము గట్టిగా. మీకంటే మీ క్లయింట్స్ ఉన్నారండి, నాని గారు ఉన్నారు, హరీష్ గారు ఉన్నారు. సో యూ గాట్ ఎ ఛాన్స్, లక్కీ బై లక్ అనుకోవచ్చు, లేదంటే మీ క్లయింట్స్ త్రూ మేబీ అనుకోవచ్చు, లక్ అనే అనుకోవచ్చు 99%. ఇప్పుడు నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, ఏమి లేదు. సో హౌ కెన్ ఐ ట్రస్ట్ మై స్కిల్ అంటే ఎట్లా? యు హావ్ టు హార్డ్ వర్క్ అంతే, ఇంకా అంతకు మించి ఇంకేం లేదు. సి ఐ విల్ టెల్ యు వన్ థింగ్, లక్ ఈజ్ ఇంపార్టెంట్. 99% కీ పాయింట్ అంటారా? ఇప్పుడు ఆర్సీబీ ఉంది, వాళ్ళు ఎంత స్ట్రగుల్ చేసినా, ఎంత కష్టపడ్డా, దే డోంట్ హ్యావ్ ఎ లక్. సో లక్ ఉన్న వాళ్ళు ఆటోమేటిక్ గా తొక్కి రావడానికి ముందు తొక్కించుకున్నా కూడా చాలా సిచ్యువేషన్స్ తో తొక్కించుకున్నా, చాలా యూనో సిచ్యువేషన్స్ ఫేస్ చేసినప్పుడు చాలా ఇబ్బంది పడ్డా. చాలా సిచ్యువేషన్స్ ఫేస్ చేసుకున్న తర్వాతనే యూ విల్ గెట్ దట్. సో వాట్ అబౌట్ బన్నీస్ ఫ్యామిలీ? అంటే హౌ దే ఆర్ దే సపోర్టివ్ ఆర్? దే ఆర్ ఫుల్లీ బికాజ్ ఆఫ్ ఎందుకంటే పెళ్ళైందా లేదా? యా ఐ యామ్ మ్యారీడ్, ఐ హావ్ 2 kids. యా అట్లా అనిపించట్లేదు. థాంక్యూ అండి, బై గాడ్ గ్రేస్, థాంక్యూ. సో ఫ్యామిలీ వాస్ సో సపోర్టివ్. ఓకే, ఫుల్లీ సపోర్టివ్. సో మీరు ఎప్పుడైనా ఫారిన్ ట్రిప్స్ కి వెళ్ళినప్పుడు మూవీస్ కోసం? యా వెళ్తూ ఉంటాం కదా. రీసెంట్లీ ఓన్లీ ఐ విజిటెడ్ దుబాయ్ ఫర్ ఎ షూట్. మొత్తం కంట్రీ అంటే తిరిగి వచ్చినా అనుకోవచ్చా? ఓవరాల్
ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ Almost. 18 years లో అంటే 18 years అనేది కాదు కానీ లాస్ట్ 7 years నుంచి అయితే ఐ రోమింగ్ వెరీ గుడ్ నైస్లీ ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ బండి. ఇదే సేమ్ ఇదే థింగ్ వస్తుంది. ఇది ఎక్స్పెషల్లీ ఫ్రమ్ ద రిలేటివ్స్. వాళ్ళు ఏమనుకో మా వాడికి ఎంత బాగా తిరుగుతారు, కానీ మంత్ ఎండ్ వచ్చినప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది అంటే కూర్చొని రెంట్ పే చేయాలి, ఈఎంఐలు కట్టాలి, పిల్లల స్కూల్ ఫీజు కట్టాలి, ఇవన్నీ స్ట్రైక్ అవుతూ ఉంటాయి. మనం చేసిన పని అయితే చేసాం కానీ డబ్బులు ఇంకొక 1 month టైం పడుతుంది. ఆ వచ్చేలోపు మళ్ళా ఇవన్నీ తెచ్చుకొని రావాలి. ఇదే ఉంటుంది. కీప్ ఆన్ యూ హ్యావ్ టు ప్లాన్ 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 ప్లాన్. అలా అని చెప్పి డబ్బులు ఉన్న ఎవరు ప్లాన్ గా ఉండరని నేను అనట్లేదు. వాళ్ళు కూడా దే హ్యావ్ టు ప్లాన్ ఎవ్రీథింగ్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ క్వశ్చన్ ఏంటంటే, సో ఇందాక నేను అన్నట్టు ఒక మూవీ సక్సెస్ అయిందంటే ద డైరెక్టర్ అంటారు లేదా హీరో అంటారు. వాట్ ఆర్ ద బ్యాక్ బోన్స్ ఆఫ్ ద మూవీ? ఎందుకు వాళ్ళని గుర్తించరు? ఎందుకు వాళ్ళు బయటికి రారు? మీరే బయటికి రారా లేదంటే గుర్తించట్లేదా? వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద ఇండస్ట్రీ? వై ఎందుకు బ్యాక్ బోన్స్ అక్కడే ఉండిపోతున్నారు అంటే దానికి మీరేం చెప్తారు? గుర్తింపు తెచ్చుకోవడం లేకపోతే గుర్తింపు ఇవ్వడం అని అన్నది ఒకరి చేతుల్లోనో ఒకరి మీద డిపెండ్ అయి ఉండదు నాకు తెలిసినంత వరకు. వెన్ యూ డూ అ గుడ్ వర్క్, సచ్ ఏ ఫ్యాబులస్ వర్క్, పీపుల్ ఆల్వేస్ రికగ్నైజ్ యూ. బట్ సచ్ ఎ వే ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీడియా యూ కాంట్ కమ్, బట్ ఆల్వేస్ సర్క్యులేట్ అవుతూనే ఉంటుంది మీ పేరు కానీ. ఇప్పుడు ఐల్ టెల్ యూ వన్ థింగ్, ఇఫ్ యు ఆర్ ఎ డైరెక్టర్, నేను మీతో పాటు ఒక మూవీ వర్క్ చేశా. ఇఫ్ యూ రియల్లీ లైక్ మై వర్క్, వెన్ యూ డూ సమ్ అదర్ మూవీ ఆర్ సమ్ అదర్ ప్రాజెక్ట్, వాట్ ఎవర్ ఇన్ యువర్ సర్కిల్, ఇఫ్ యూ గెట్ ఆపర్చునిటీ, డెఫినెట్లీ అది నాకు కాల్ వస్తుంది, అరే దే డెఫినెట్లీ నీడ్ యువర్ నీడీ, ఒక్కసారి వెళ్ళు కలు, ఒకసారి యూ హ్యావ్ టు క్రియేట్ ద లుక్, ఒకసారి మాట్లాడు. ఇదేంటి అని అంటే ఉన్న 24 క్రాఫ్ట్స్లో కూడా మీడియా ముందుకు వచ్చి మమ్మల్ని రికగ్నైజ్ చేయండి, మమ్మల్ని లేకపోతే మమ్మల్ని నోటిఫైడ్ చేయండి అని చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సర్కిల్లో ఉన్న ఇప్పుడు మరి అట్లా రాకపోతే యూ పీపుల్ ఆర్ హ్యాపీ. సో మౌత్ ప్రమోషన్ అవుతుంది బట్ ఫేస్ ప్రమోట్ అవ్వట్లేదు కదా మీకు? ప్రతిసారి ఫేస్ ప్రమోట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు నాకు తెలిసినంత వరకు. ఎందుకు అని అంటే చాలా సినిమాల్లో అన్నారు కదా, చేసే సాయం అందాలి కానీ మనిషి అవసరం లేదని అన్నట్టు, మనం చేసే పని స్క్రీన్ మీద కనబడితే చాలు. చాలా మందికి మేము హ్యాపీగా ఫీల్ అయ్యే విషయం ఏం తెలుసా, చాలా మంది సినిమాకి వచ్చినప్పుడు వీ ఫీల్ హ్యాపీ, బట్ చాలా మంది లాస్ట్లో టైటిల్స్ రన్ అవుతూ ఉంటాయి. దానికోసం వెయిట్ చేసే వాళ్ళు ఎవరు? మీరు ఫస్ట్ డే 1 ఏదైనా స్క్రీన్కి వెళ్ళి ఆ టైటిల్ ట్రాక్లో ఎవడైనా ఇలా కూర్చొని ఆ టైటిల్ ట్రాక్ అని చూస్తూ ఉంటే హ్యాపీలీ మీరు చెప్పొచ్చు హిస్ వర్క్ ఫర్ ఫిల్మ్. కరెక్ట్, ట్రస్ట్ మీ. కరెక్ట్. చాలా మంది ఆ టైటిల్ పడగానే లేచి వెళ్ళిపోతూ ఉంటారు, సినిమా అయిపోయింది వెళ్ళిపోదామని. అది కాదు కావాల్సింది. యువర్ నేమ్ ఆన్ ద టైటిల్ ఆన్ ద స్క్రీన్. నేను చాలా సినిమాలకి పనిచేసిన వాటికి పేరు రాలేదు, చాలా సినిమాలు ఉన్నాయి వాటికి పేరు రాదు. బికాస్ ఆఫ్ ఎందుకంటే ఆ టైంకి అది ఎవరు వేస్తున్నారు, ఎవరికి మన పేరు తెలుసో తెలియదు, ఓకే దట్స్ నాట్ అన్ ఇష్యూ. బట్ మన పేరు వచ్చినప్పుడు మాత్రం వి ఫీల్ సో హ్యాపీ. ఎందుకు ఇష్యూ కాదు? ఎందుకు అంత కష్టపడ్డారు కదా, మీరు కూడా అడగాలి కదా వాళ్ళని, వై నాట్? కానీ ఒకసారి ప్రింట్ రెడీ అయిన తర్వాత మనం ఎవరిని క్వశ్చన్ చేయలేము కదా. సో దట్స్ హౌ. ఏంటంటే మాక్సిమం ఆఫ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, ఎవరు వస్తున్నారు ఎవరు చేస్తున్నారు ఏంటి అని. బట్ ఇన్ కేస్ అవుతూ ఉంటాయి చాలా కామన్ గా, ఎప్పుడైనా ఒక దగ్గర మిస్ అయ్యింది అని అనుకున్నప్పుడు మనకి. వాట్ ఇస్ ద ఫస్ట్ మూవీ దట్ యు ఫెల్ట్ హ్యాపీ ఆన్ ద స్క్రీన్ వెన్ యు సీ యువర్ నేమ్ అవుట్ దేర్? మీకు మాత్రమే చెప్తా అని, విచ్ ఇస్ తరుణ్ భాస్కర్ అండ్ అభినవ్ గోమటం యాక్టెడ్ అండ్ విజయ్ దేవరకొండ వాటి ప్రొడ్యూసర్. నేను ఐ వర్కింగ్ విత్ దెమ్, తరుణ్ తోని. ఇప్పుడు ప్రెజెంట్ పర్సనల్ గా విజయ్ దేవరకొండ విజయ్ ఇద్దరితో ఉంటున్నాను, తరుణ్ తో కూడా ఉంటున్నా అండ్ అభినవ్ తో ఉంటున్నా. సో మామూలుగా ఎప్పుడు అందరికి అరే నా అంటే లైక్ స్క్రీన్ షాట్ చేసుకోండి, ఫోటో తీసి ఇట్లా మళ్ళీ స్టేటస్ పెట్టుకోవడం ఇట్లాంటివి ఏమైనా చేసారా మీ హ్యాపీనెస్ కోసం? లేదా మీ ఫ్రెండ్స్ తో ఎలా షేర్ చేసుకున్నారు? అంటే చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో ఎప్పుడైనా పెడతా, సి ఫ్యాన్స్ నోస్ మీ వెరీ వెల్ అండ్ నా ఫ్యామిలీ నోస్ మీ, నేను ఏం చేస్తా, ఎవరి దగ్గర ఉన్నా, ఏం చేస్తున్నా అని. ఇంకా తెలియని వాళ్ళకి చూపించుకోవాల్సింది కూడా ఏమి ఉండదు. ఇన్స్టాలో కూడా ఓన్లీ ఆప్షన్స్ లో కూడా ఫ్రెండ్స్ ఓన్లీ ఫాలోయింగ్ అనేది ఉంటుంది కదా, అదే ఉంటుంది. అవుటర్స్ కి పెద్దగా అవసరం ఏం లేదు. బట్ ఏంటంటే మ్యూచువల్గా ఎవరైతే ఐడియా ఉంటుంది, లేకపోతే మ్యూచువల్గా ఎవరైతే నేను తెలుసో, ఎవ్రీవన్ నోస్ అబౌట్ మీ. సో నాకు అదే ఫీల్ లో ఉన్నారు కాబట్టి నాకు పెద్దగా ఏం అంటే ఫోటో దిగాలి లేకపోతే ఫోటో తీసుకోవాలి, ప్రమోట్ చేసుకోవాలి అనిపించలేదు ఇప్పుడు, ఇంతవరకు అయితే రాలేదు. సో యు గైస్ వోంట్ ఫీల్ దట్ మీరు ప్రమోట్ అవ్వట్లేదని ఫీల్ అవ్వరు సినిమా పరంగా? సి
ఇప్పుడు మీకు ఏం చెప్పాలి, ఇప్పుడు మనం ప్రమోట్ అవుతున్నా అవ్వకపోయినా మన సినిమా హిట్ కొట్టినప్పుడు మాత్రం వర్క్ చేస్తున్నాం కాబట్టి మేము వర్క్ చేసాం, మేము సో హ్యాపీ అన్నట్టు ఉంటుంది. అండ్ ఇంకొకటి నాకనే కాదు, చాలా వరకు చాలా డిపార్ట్మెంట్స్లో కూడా ఇట్స్ వెరీ టఫ్ టు వర్క్ ఫర్ ఎ ఫిలిం. ట్రస్ట్ మీ, బయట నుంచి చూసినంత ఈజీ అయితే కాదు. ఒక 2.5 hours కూర్చొని మీరు చాలా మంది ఏంటంటే ఒక మూవీ రివ్యూవర్ కానీ లేకపోతే రాసే వాళ్ళు కానీ చెప్పేవాళ్ళు కానీ కూర్చొని ఈజీగా చెప్తారు, ఆ షాట్ బాగాలేదు, లేకపోతే ఈ సీన్ బాగాలేదు, లేకపోతే సినిమా బాగాలేదు, లేకపోతే ఇది బాగాలేదు అని. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఇండస్ట్రీ, సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా అందరం అదే పని చేయాలి, అదే టైమింగ్ వర్క్ చేయాలి, అదే టైంకి లెగాలి. అండ్ మాకన్నా యాక్టర్స్ పడే కష్టం చూస్తే మీకు మైండ్కి కాదు కదా, ఆ థాట్ కూడా రాదు యాక్టర్ అవ్వాలని. తిండి ఉండదు, నిద్ర ఉండదు, వాళ్ళకుండే ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ పీక్స్లో ఉంటాయి. అసలు ఆ థాట్ వచ్చినప్పుడు కూడా భయం అవుతుంది ఒక్కొక్కసారి. నేను ఇందాక మీరు అన్నట్టు ఎందుకు వచ్చానరా వీళ్ళ దగ్గరికి అన్నదానికన్నా కూడా నాకు ఎక్కువ సాటిస్ఫైడ్ అయ్యే విషయం ఏంటంటే, నేను ఆర్టిస్ట్ అయితే కాలేదు బ్రో అన్న హ్యాపీనెస్ అయితే చాలా ఉంటుంది. బికాస్ ఆఫ్ ఎందుకనంటే బడన్ మొత్తం వాళ్ళే తీసుకుంటారు, బడన్ మొత్తం వాళ్ళే తీసుకొని వాళ్ళే మూవీని ప్రమోట్ చేసుకొని వాళ్ళే ఇటు ప్రొడ్యూసర్ సైడ్ ఆలోచించాలి, అటు డైరెక్టర్ కెరియర్ గురించి ఆలోచించాలి. మీరు అందరూ అనుకుంటున్నారు 24 క్రాఫ్ట్స్ని ఎవరు పట్టించుకోరు ఉండదు అని, కానీ ఎవ్రీవన్ థింక్స్ అబౌట్ ద 24 క్రాఫ్ట్స్. మన సినిమాకి ఎవరు ఇప్పుడు రీసెంట్లీ మీరు పుష్ప మూవీ చూస్తే వెన్ దే గాట్ బ్లాక్ బస్టర్ హిట్, సుకుమార్ సార్ అనౌన్స్డ్ ఎవ్రీవన్ ఫర్ 1 lakh ఫర్ హూ నీడ్స్. అండ్ రీసెంట్లీ విజయన్న ఆల్సో వాళ్ళ మూవీ హిట్ అయింది, మన ఖుషి మూవీ. ఈవెన్ దానికి కూడా విజయన్న 1 crore rupees ఆల్మోస్ట్ ఒక 100 ఫ్యామిలీస్కి డిస్ట్రిబ్యూట్ చేశారు. సో దే ఆల్వేస్ థింక్ అబౌట్ కామన్ పీపుల్ ఆర్ ఫ్యాన్స్ ఆర్ ఇండస్ట్రీ, ఎవ్రీవన్. బట్ మాకుండే కొంచెం బెనిఫిట్స్ ఎక్కువగా ఏంటి అదర్స్ కంటా అంటే, మేము వీ ఆల్వేస్ బీయింగ్ విత్ యాక్టర్స్ కాబట్టి ఫైనాన్షియల్లీ ఇఫ్ వీ నీడ్ ఎనీథింగ్, సి ఆనంద్ డన్ ఫర్ మీ అ లాట్. I can't explain what he done for me, but he done more than my dad. Trust me. ఫైనాన్షియల్గా కానీ లేకపోతే మెంటలీ కానీ, వెన్ ఐఎమ్ డీప్ సారో సిచ్యువేషన్స్ నేను ఫేస్ చేసినప్పుడు కానీ హీఈస్ ఆల్వేస్ స్టాండ్ ఫర్ మీ. ఆనంద్ దేవరకొండ. సో ఇద్దరికి అన్నదమ్ములకు వర్క్ చేస్తున్నారు కాబట్టి సే ఫ్యూ థింగ్స్ అబౌట్ దేర్ ఫ్యామిలీ. ఎలా ఉంటుంది వాళ్ళతో వర్క్, వాళ్ళు మీతో ఎలా ఉంటారు? They always been family only. I never feel I'm working here లేకపోతే ఐమ్ వర్కింగ్ ఫర్ దెమ్ అని ఒక థాట్ అయితే ఎప్పుడు నా మైండ్లోకి రాలేదు. ఐ ఆల్వేస్ ఫీల్స్ లైక్ దే ఆర్ మై ఫ్యామిలీ. యాజ్ అ బ్రదర్ ఓన్లీ. దే నెవర్, నేను రీసెంట్లీ దుబాయ్ వెళ్ళామని చెప్పాను కదా, నేను ఆనంద్ ఓన్లీ వీ ఫ్లైడ్ ఓన్లీ. నాకు ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత సడన్గా నా సిమ్ పని చేయట్లేదు. దెన్ ఆనంద్ వెయిట్ ఫర్ మీ అరౌండ్ హాఫ్ అన్ అవర్ నా గురించి వెయిట్ చేసి, ఏమైందిరా నీ సిమ్ పని చేయట్లేదు, నువ్వు ఏమో ఇక్కడ ఉండిపోయినావు అని చెప్పి. ఇద్దరు బాడీ లాంగ్వేజ్ అండ్ టోన్ కూడా సిమిలర్ గా ఉంటాయి. ఇప్పుడు వాళ్ళిద్దరు కనిపించకపోయినా ఎవరిదైనా టోన్ మీరు గుర్తుపడతాం. అంటే వాళ్ళు పలకరించే పద్ధతులు డిఫరెంట్ గా ఉంటాయి. విజయాన్ని అయితే ఎరా బన్నీ ఎలా ఉన్నావు అన్నట్టు అడుగుతాడు, ఆనంద్ అని అంటే ఆ బన్నీ అని అంటాడు. సో దట్స్ హౌ స్మాలర్ థింగ్స్ వీ కెన్ క్యాచ్ ఇట్ అన్నమాట. ఎవరు మాట్లాడుతారు వాళ్ళ ఫేస్ మనం చూడకుండా ఇద్దరు మాట్లాడితే గనుక వీ కాంట్ కదా. అంటే బయట వాళ్ళైతే చాలా కష్టం, బయట వాళ్ళైతే దే వెరీ టఫ్ ఫర్ టు రికగ్నైజ్ హూ ఇస్ స్పీకింగ్ అన్నట్టు ఉంటుంది. కానీ వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఎలా ఉంటుంది? దే ఆర్ వెరీ గుడ్. వాళ్ళని బ్రదర్స్ అని అనడం కన్నా కూడా క్లోజ్ ఫ్రెండ్స్ అనడం చాలా ఈజ్ వర్డ్ అనమాట. దే ఆర్ వెరీ బేసిక్లీ ఏంటంటే దే రెస్పెక్ట్ ఈచ్ అదర్ వెరీ లాట్. సో ఎవరు కూడా ఏ పని చేసినా కూడా దే రెస్పెక్ట్ ఈచ్ అదర్ వెరీ గుడ్. ఈవెన్ ఫ్యామిలీ కూడా ద సేమ్ వే ఓన్లీ దే ట్రీట్. వాళ్ళ మదర్ గాని చూస్తూనే ఉంటాం, హీ యూస్ టు బ్రింగ్ టు ద షోస్. సో తను కూడా మాధవి మేడం, షీ సో ప్రిటీ అండ్ సో కూల్. నేను కూడా కొన్ని సిచ్యువేషన్స్లో అటు ఇటు ఉన్నప్పుడు షీ ఓన్లీ గివ్ దట్ బూస్ట్ అనమాట. నథింగ్ విల్ హ్యాపెన్. వాళ్ళతోని అరౌండ్ ఇప్పటికి ఒక 6 years అయింది. ఎర్లీ స్టేజ్ ఆఫ్ విజయ్ స్టార్టింగ్ కెరియర్ ఓన్లీ ఐ స్టార్టెడ్ వర్కింగ్ విత్ దెమ్. ఏంది ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు విజయ్ గారిలో? ఆల్వేస్ ప్లస్ ఓన్లీ, ఆల్వేస్ నో మైనస్. అంటే లైగర్ సినిమా తర్వాత యాక్చువల్లీ తన
ఏంటంటే ఈ ఇమేజ్ అనేది ఏదైతే ఉందో చాలా డౌన్ అయిపోయిందనే చెప్పాలి. హౌ హీ టేక్స్ దట్ అట్లా అది మీరు అనుకోవడం వరకే ఉంది కానీ హీఈస్ లైక్ ఎవ్రీ డే హీ గాట్ దట్ ఇమేజ్ అన్నమాట. అది పెరుగుతూనే ఉంది. అది ఏ రోజు ఫ్లాపుల మీద ఫ్లాపులు తగులుతూనే ఉన్నాయి విజయ్ గారికి. సి ఐ టెల్ యూ వన్ థింగ్, హిట్ ఫ్లాప్ అని అన్నది పక్కన పెడితే హీ డూస్ కీపింగ్ ఆన్ మూవీస్ చేస్తూనే ఉన్నాడు. ఆయన ఒక రోజు షూటింగ్కి వెళ్తే ఆల్మోస్ట్ ఒక 300 ఫ్యామిలీస్ హ్యాపీగా పడుకుంటున్నాయి తిని. So, ఇప్పుడు ఇదే వచ్చింది. ఆలోచన విధానం అన్నది డిఫరెంట్ గా ఉంటుంది. యాజ్ అ కామన్ ఆడియన్ ఆర్ వెన్ వీఆర్ వర్కింగ్ ఇన్ ఇండస్ట్రీ, విజయ్ అన్న ఒక్కరోజు షూట్ చేస్తే 300 ఫ్యామిలీస్ పీస్ఫుల్ గా పడుకుంటాయి. ఎందుకు అని అంటే ఆయన దగ్గర స్టాఫ్ చేసే ఆయన స్టాఫ్ ఒక 10-15 మంది మేము, దెన్ ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంటు, ఆయన సెట్, ఆయన ఆర్ట్ డిపార్ట్మెంటు, ఆయన క్యారవెన్ బాయ్స్, ఇట్లా ఈ ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు ఇవందరూ కలుపుకుంటే ఒక 300 మెంబర్స్ హ్యాపీగా అందరూ ఉన్నారు. సో ఇంకెక్కడుంది మైనస్ అయితే కాదు కదా. ఇప్పుడు రీసెంట్లీ ఆయన సినిమా ఖుషి హిట్ అయింది. అవ్వగానే ఆయన 1 crore rupees 100 ఫ్యామిలీస్ని సెలెక్ట్ చేసి ఈచ్ 1 ఫ్యామిలీకి 1 lakh రూపీ బయటకి ఇచ్చారు. ఇది చాలా దగ్గర బయటకు రాలేదు. ఇది చాలా మందికి తెలియదు కూడా యాక్చువల్లీ. ఆయన 100 ఫ్యామిలీస్ని మా ఫ్యాన్స్ నుంచి చాలా మందిని పిక్ చేసి ఎవరికైతే నీడీ ఉందో వాళ్ళందరికీ కూర్చోబెట్టి 1 lakh రూపీ దాన్ని ఒక గ్రాండ్ ఈవెంట్గా చేసాం కానీ బయట ఎక్కడ ప్రమోట్ చేసుకోలేదు. చేసుకోవాలంటే అవన్నీ చేసుకోవచ్చు చాలా వరకు కూడా. అండ్ దే హెల్ప్ మీ ఆల్సో. అది బయటకు కూడా రాదు యాక్చువల్లీ. చాలా మంది వీ హ్యావ్ టు కీప్ ఇట్ అవర్ ఇన్సైడ్. మన లోపల దాన్ని చాలా భద్రంగా దాచుకోవాలి. ఎప్పుడు హెల్ప్ తీసుకున్నాము, ఏ సిచ్యువేషన్ లో హెల్ప్ తీసుకున్నాము అని. సో ఆయనలో నేర్చుకోవాల్సిన క్వాలిటీస్ ఏముంటే బన్నీ ఏం నేర్చుకుంటాడు? ఎవరి దగ్గర అంటున్నారు? విజయ్ గారి దగ్గర. ఆల్వేస్ బీ స్ట్రాంగ్ అట్ ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. బీ స్ట్రాంగ్ అంతే. వాట్ ఎవర్ ఇట్ విల్ కమ్, యూ హ్యావ్ టు ఫేస్ ఇట్ అంతే. మాకు చెప్పేది కూడా అదే చెప్తాడు ఆయన బేసికలీ. చల్ నథింగ్ విల్ హ్యాపెన్ అని అంటాడు. సింపుల్ మ్యాటర్. మరి ఎప్పుడు పెళ్ళి ఎప్పుడు రష్మిక గారితో? అయ్యో అదేం ఉండదు. దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. వెరీ గుడ్ టాక్ అయితే బాగా మంచిగా. అసలు వెకేషన్ కి వెళ్ళిన ఫొటోస్ తోటి అన్ని వైరల్ అయిపోతుండే. సేమ్ పిక్స్, సేమ్ షర్ట్స్. అక్కడ మన ఎక్కడో మొన్న ఈ మధ్య ఒక పీకాక్ దగ్గర ఏమో సేమ్ ఒకటే పిక్ తో డిఫరెంట్ పోజెస్ ఉంటాయి. సో వీ కెన్ సీ లాట్స్ ఆఫ్ మీమ్స్ అండ్ ట్రోల్స్ ఇన్ ఇన్స్టా, ఎవ్రీథింగ్ సోషల్ మీడియా. ఇప్పుడు ఇదే వచ్చింది యాక్చువల్లీ. ఒక ప్లేస్ కి మీరు వెళ్తాం, మేము వెళ్తాం. వన్ ఇట్ కమ్స్ టు కామన్ ఫ్రెండ్స్, ఇప్పుడు వాళ్ళు ఇద్దరు కెరియర్ కూడా ఆల్మోస్ట్ ఒకే టైంలో స్టార్ట్ అయింది. రష్మిక గారిది దెన్ విజయ్ అన్నది కూడా. దే స్టార్టెడ్ దర్ కెరియర్ వన్ టైమ్ ఓన్లీ. సో వాళ్ళకి దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. కెరియర్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, అరే మనకి ఎవరు లేరు, వీళ్ళే ఫ్రెండ్స్ ఇండస్ట్రీలో అని ఒక ఇండస్ట్రీ బాండింగ్, ఒక ఫ్రెండ్షిప్ అన్నది ఉంటుంది. అది ఎందుకు బయటకు అట్లా పోర్ట్రేట్ అవుతుంది, లేకపోతే పోర్ట్రేట్ చేస్తున్నారు అన్నది వీ ఆల్వేస్ కీప్స్ లాఫ్ అనమాట ఎట్ హోమ్. మేము అందరం కూర్చుంటాం కదా, కూర్చొని ఆ ఫొటోస్ వచ్చినప్పుడల్లా ఇట్లా మీమ్స్ పైకి తీసుకొని నవ్వుతూ ఉంటాం అనమాట. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరు నేను ఒక గుడ్ ఫ్రెండ్స్, మన ఇద్దరం ఒక ప్లేస్కి వెళ్ళాం, ఒక ఫోటో దిగుతాం అంటే ది ఆల్వేస్ థాట్ లైక్ అరే వీళ్ళిద్దరు బయటకు వెళ్ళారు, వీళ్ళిద్దరు లవర్స్ అంటే. బయటకు వెళ్తే ఇంకా లవర్స్ అయినా, ఇంకా వేరే బాండింగ్ ఉన్న పీపుల్ ఇంకెవరు బయట తిరగొద్దా కలిసి? సో దట్ వాజ్ మై స్ట్రైట్ క్వశ్చన్ టు దెమ్ అనమాట. సో వీ కెన్ గో కదా, మన ఫ్యామిలీతో వెళ్తాం, మన ఫ్రెండ్స్తో వెళ్తాం, ఎవరితోనైనా వెళ్ళొచ్చు. ఆ ఒక్క బాండింగే ఎందుకు తీస్తున్నారు అని అన్నది మాకు కూడా. ఎందుకంటే మొన్న ఆనంద్ దేవరకొండది ఒక మూవీ ఈవెంట్ రిలీజ్ అయింది. అది మన మధ్య గమ్ గమ్ గణేష్ ఆర్ బేబీ. రష్మిక కేమ్ ఫర్ దట్ ఈవెంట్. ఓకే. ఏదో సంథింగ్ క్వశ్చన్ అడిగితే అరే ఏంటర్ నన్ను అడుగుతావు, మనం ఫ్యామిలీ రా, నేను ఫ్యామిలీ రా అని ఒక వర్డ్ యూజ్ చేసింది రష్మిక. సో ఆ వర్డ్ తోటి వీఆర్ కనెక్టెడ్ ఆబ్వియస్లీ. ఇప్పుడు నేను కూడా ఇంటర్వ్యూలు ఇంతకు ముందు అన్న వీఆర్ ఫ్యామిలీ అని, దెన్ యూ హ్యావ్ టు కనెక్టెడ్ మీ ఆల్సో కదా. అబ్బాయి కదా ఎట్లా అంటే ఇప్పుడు నేను ఒక అమ్మాయితో వీఆర్ ఫ్యామిలీ అని అంటే నాకు ఇప్పుడు అమ్మాయికి పెళ్లి అయినా కూడా నన్ను కలిపేస్తారా? అది చాలా రాంగ్ వే అనమాట. దట్ వాస్ కంప్లీట్లీ రాంగ్. ఏం లేదంటారు ఇప్పుడు. నథింగ్, జీరో. అటువంటిది ఏమైనా ఉన్నా మీకు వాళ్ళే క్లియరెన్స్ ఇస్తారు తప్పితే అదేం ఉండదు అసలు. నథింగ్. సి దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్ యాక్చువల్లీ. దాన్ని పట్టుకొని వీళ్ళందరూ ఓకే, మీడియా కూడా దాన్ని క్వశ్చన్ చేస్తారు. అందుకే కదా 14లో మళ్ళా కలిపి యాక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు కలిశారు అని అంటే ఇట్ క్యాన్ బి అ స్టోరీ డిస్కషన్, ఇట్ క్యాన్ బి అ మ్యూచువల్ ఫ్రెండ్స్ బర్త్డేస్ ఆర్ ఈవెంట్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు మనం అందరం కలిపి, ఇప్పుడు మనకు ఒక మ్యూచువల్ ఫ్రెండ్ ఉన్నారు, యూ విల్ గాట్ ఇన్వైట్ ఫ్రమ్ హిమ్ ఆర్ ఈవెన్ ఐఎమ్ ఆల్సో గెట్ ఏ ఇన్విటేషన్ ఫర్ హిమ్. మనం వెళ్తాం,
మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఇద్దరు మ్యూచువల్గా కలిసినప్పుడు ఒక ఫోటో తీసేసి వీళ్ళిద్దరు కలిపి తిరుగుతున్నారు, వీళ్ళిద్దరు కలిపి ఉంటున్నారు అని ఫోటోలు తీయడం, దాన్ని పోస్ట్ చేసి వీళ్ళిద్దరి మధ్యలో ఏదో నడుస్తుంది అని అనడం అయితే ఆబ్వియస్లీ ఇండస్ట్రీలో ఇది గాసిప్స్. చాలా మంది దే లవ్ గాసిప్స్, దాని మీదనే ఏంటంటే బతికేస్తున్నారు. ప్రభాస్ అనుష్కకి ఎంత ఫేమ్ ఉందో వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారని, ఇప్పుడు రష్మిక అయ్యిందా మరి? కూడా అదే So that's how it will be. సేమ్ యాజ్ ఇట్ ఈస్. See, అంటే గుడ్ పేర్ కనిపించినప్పుడు మనకు అనిపిస్తుంది కదా వీళ్ళు కలిసి ఉంటే బాగుంటుంది అని, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. సో బన్నీ గారు క్లారిటీ ఇచ్చారు, వాళ్ళిద్దరి మధ్య ఏమీ లేదు, ఏమీ లేదు, ఏమీ లేదు, జస్ట్ ఫ్రెండ్షిప్ అంటున్నారు బన్నీ. సో మీ అందరు ఇప్పుడు ఈ కామన్ ఆడియన్స్ ఎవరైతే ఆ థాట్ నడుస్తుందో వీళ్ళిద్దరు పేరు బాగుంటుంది అని, అందు గురించి మళ్ళీ ద నెక్స్ట్ ఫిలిం ఆల్సో దే సైన్డ్ టుగెదర్. సో కలిసి ఒక మూవీ రాబోతుంది, మళ్ళీ కలిసి ఇంకొక మూవీ. ఇట్ వాజ్ ఎ నైస్ అప్డేట్ అండి మాకు బన్నీ. అయ్యో బయటకు వచ్చింది అది ఆల్రెడీ, విజయన్న బర్త్డే రోజున దాన్ని అనౌన్స్మెంట్ చేశారు. రెగ్యులర్ గా కొన్ని గాసిప్స్ లో ఇంకొక గాసిప్ ఏంటంటే కొద్దిగా అంటే లైక్ ఏజ్డ్ అంటే లైక్ 50s ఆఫ్టర్ 50s అనుకోండి, బిలో 50s అనుకోండి, కొంతమంది హీరోస్ ఒరిజినల్ హెయిర్ కాకుండా విగ్స్ యూస్ చేస్తారు అని ఒక టాపిక్ ఉంది. అది ఒరిజినల్ కాదు, అది విగ్ కాబట్టి అలా ఉంది అని అనుకుని గాసిప్స్ చాలా ఉంటాయి. ఈజ్ ఇట్ ట్రూ? వాడాల్సి వస్తాయి కొన్నిసార్లు. ఇప్పుడు మనం కొన్ని మైథికల్ ఫిలిమ్స్ చూసినప్పుడు చాలా మందికి వెనక ఇట్లా కర్లీగా రావాలి, లేకపోతే కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ చేసినప్పుడు ఒక కైండ్ ఆఫ్ హెయిర్ కావాలి. ఇమీడియట్ గా మార్నింగ్ కట్ చేస్తే నైట్ కి పెరగదు కదా, సో దే హ్యావ్ టు యూజ్ ఎ విగ్స్. అది ఓకే. అసలు ఒరిజినల్ గా కనిపించాలన్నా మామూలుగా మన హెయిర్ కి విగ్ ఏమన్నా యూజ్ చేస్తారా? అది ఎవరి చిరంజీవి వాళ్ళు ఫిలిమ్స్ వరకు వాళ్ళు కంపల్సరీ యూజ్ చేస్తారు కదా, వెన్ దే వాంట్ టు లుక్ గుడ్ ఆన్ స్క్రీన్. వాళ్ళకి అంటూ ఇప్పుడు వాళ్ళకు ఉన్న హెయిర్ ఆ స్టైలింగ్ కి సపోర్ట్ చేయకపోవచ్చు, దెన్ ఆర్టిఫిషియల్లీ వీ హ్యావ్ టు యాడ్ ఇట్ కదా. ఇప్పుడు చాలా మంది ఉమెన్స్ దే కట్ దేర్ హెయిర్ ఫర్ షార్ట్, and when they have functions or whatever it is, they'll add some extensions కదా కొంచెం పొడుగ్గా కనపడడానికి. అట్లానే మన హ్యూమన్ హెయిర్ కొన్ని సార్లు కొన్ని సిచ్యువేషన్స్ కి కరెక్ట్ గా ఉండదు. అంటే మన టెక్స్చరు లేకపోతే మన హెయిర్ క్వాలిటీ అనేది ఆ స్టైలింగ్ కి సపోర్ట్ చేయనప్పుడు ఎస్ వీ హ్యావ్ టు యూజ్. ఓకే, మీరు అట్లా సర్ప్రైజ్ అయిన హీరో ఎవరైనా ఉన్నారు? ఈయనేంటి విగ్ వాడుతున్నాడు అవునా అని సర్ప్రైజ్ అవడానికి ఏముంది, అదంతా కూడా కైండ్ ఆఫ్ ఇప్పుడు మనం ఒక ప్రోటీన్ ఎలా తీసుకుంటామో బాడీకి, అంటే మనం తినడానికి ఎలా అయితే ప్రోటీన్ తీసుకుంటామో అది కూడా కైండ్ ఆఫ్ ప్రోటీన్ లోనే ఉంటుంది. మాకు అది చాలా కామన్ థింగ్. అంటే ఇప్పుడు చాలా మందికి ఈ ఫోర్ హెడ్ అన్నది చాలా కామన్, అండ్ మేల్ ప్యాటర్న్ అదే ఈ టాప్ ఏరియాలో కూడా చాలా మందికి థిన్ అవుతూ లైట్ అవుతూ ఉంటుంది. అండ్ ఇఫ్ స్టోరీ డిమాండ్స్ ఫ్రమ్ ద హియర్ ద లైన్స్ అండ్ ఆల్ వీ హ్యావ్ టు డూ కదా. న్యాచురల్ గా ఉన్న హెయిర్ నేను తీస్తానంటే ఓ 2 inches హెయిర్ ఎక్కడి నుంచి వస్తుంది, రాదు. సో వీ హ్యావ్ టు యాడ్ ఆన్ ద ఎక్స్టెన్షన్స్. స్టోరీకి తగ్గట్టు ఉండాల్సింది. స్టోరీకి తగ్గట్టు ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ ఉన్నారు, ఆ ఆర్టిస్ట్ ఒక యంగ్ ఏజ్ లో ఒక లుక్ లో ఉంటారు, దెన్ ఆ యంగ్ ఏజ్ నుంచి ఒక మిడిల్ ఏజ్కి వచ్చేసరికి లుక్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఆనంద్ దేవరకొండ గారిది బేబీ మూవీ వచ్చింది, దాంట్లో క్లైమాక్స్ అదే స్టార్టింగ్ సీన్ అండ్ క్లైమాక్స్ సీన్ హీ హ్యావ్ అ ఫుల్లీ హెయిర్ కదా. దాని తర్వాత సడన్ గా ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అవుతుంది. సో దాని గురించి ఆయన ఏం చేశాడంటే ఫస్ట్ మేము క్లైమాక్స్ షూట్ చేసుకున్నాం, విచ్ ఈస్ ఇంట్రో సీన్, ఫుల్ బియర్డ్ ఫుల్ హెయిర్. దాని గురించి ఆయన ఆల్మోస్ట్ 8 months ఆయన హెయిర్ ని గ్రో చేశారు. లక్కీగా మాకు ఆ హెయిర్ సరిపోయింది ఫర్ ద స్టైలింగ్ అండ్ ఆల్, మాకు ఆ హెయిర్ సరిపోయింది బేసికలీ. అండ్ ద బియర్డ్ ఆల్సో సపోర్ట్స్ అస్, అంటే మనకి కావాల్సినట్టు అది తిరగడం కానీ టర్న్ అవ్వడం కానీ అవడం వల్ల మనకి ఓకే. లేదు మనకి ఇంకా రగ్గడ్గా కావాలి ఇంకా హెవీగా కావాలంటే డెఫినెట్లీ ఆ లుక్కి మేము ఇంకా యాడ్ చేయాల్సి వచ్చేది. లక్కీగా ఏంటంటే ఆ లుక్కి మేము అనుకున్న టెక్స్చర్కి ఆ లుక్ వచ్చేసింది కాబట్టి ఇంకా అక్కడ యాడ్ ఆన్ చేయలేదు. దెన్ వెన్ వీ షాట్ ఇమీడియట్లీ ఆ ఫస్ట్ హాఫ్, దెన్ హెయిర్ మొత్తాన్ని ట్రిమ్ చేసి బియర్డ్ అంతా తీసి దెన్ మళ్ళీ యంగేజ్లోకి టర్న్ ఓవర్ చేయాల్సి వచ్చింది. ఇట్స్ ఆల్ డిపెండ్స్. సో ఎంతమంది హీరోస్ దగ్గర వర్క్ చేసి ఉంటారు ఇప్పుడు వరకు? బన్నీయా మన ఇండస్ట్రీలో ఉన్నది ఆల్మోస్ట్ ఒక అందరు హీరోస్ కవర్ చేశారంటారు, ఒక 4-5 తప్పించి. అవునా? ఒక 4-5 ఒక 10 మందిని వేసుకోండి మ్యాక్స్. అంటే బిగ్గర్ స్టార్స్ తప్ప అంటే అందరూ. నేను చిరంజీవి గారితో వర్క్ చేశా, ఆచార్య. అదే నాకు అట్లా పేర్లు చెప్తే మాకు కూడా క్లారిటీ ఉంటుంది. అయ్యో అది తర్వాత మళ్ళీ మనల్ని అంటారనమాట యాక్చువల్లీ. బ్రో ఒక ఫోటో ఇప్పించరా, ఒకసారి కల్పించరా
అందుకే నేను ఏం చేసినా సైలెంట్ గా ఉంటా. ఈవెన్ నేను ఇంతవరకు నా కొడుకు కూడా చెప్పలేదు నేను ఈ సినిమా చేసే యాక్టర్ తో చేశాను. ఏదో మాకు 4 మాటలు బయటకు వస్తాయని కదా. ఇప్పుడు చిరంజీవి గారితో వర్క్ చేశారు, బాగుంది. సో ఆయనతో ఎట్లా ఉండేది వర్క్ అని నేను అడగడానికి ఒక క్వశ్చన్ ఉంటది కదా. మా పవన్ కళ్యాణ్ గారు ఎంత మంది పడి చేస్తారండి పవన్ కళ్యాణ్ గారితో వర్క్ చేశారా అని నేను పవన్ కళ్యాణ్ గారితో నేను ఎప్పుడు వర్క్ చేయలేదు. నేను ఇప్పుడు అనిపించలేదా? ఛాన్స్ రాలేదా? మీరు వెళ్ళలేదా? ఛాన్స్ రాలేదు, నేను వెళ్ళలేదు. ఆ రెండు ఉన్నాయి అక్కడ. సి ఇప్పుడు ఇవే వస్తుంది. ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే ఇండస్ట్రీలో అందరి దగ్గర పని చేయలేరు. సో సడన్లీ దే గాట్ అ కాల్ ఫ్రమ్ ద కంపెనీ ఆర్ ద పర్సన్. వచ్చినప్పుడు మనం వెళ్ళి వాళ్ళని రీప్లేస్ చేస్తే సరిపోతుంది. అక్కడ నేను రీప్లేస్ చేసినంత మాత్రాన ఇది నాదే, ఇది నేనే చేశా అని నేను అనలేను కదా. సో అందుకు చాలా వరకు పేర్లు ఎవరు బయటకు చెప్పరు, నేననే కాదు చెప్పరు. హూ ఈస్ ద బెస్ట్ అనుకుంటారు మీరు? అరే నాకు మంచి సపోర్ట్ అందరూ అనకండి బన్నీ గారు, ఎవరైనా సమ్ పీపుల్ ఉంటారు. నాకు సాయి ధరమ్ తేజ్ చాలా సపోర్ట్ చేశారు. దెన్ ఆనంద్ దేవరకొండ వాస్ సపోర్టెడ్ మీ అలాట్. దెన్ తరుణ్ భాస్కర్ వాస్ సపోర్టెడ్ మీ అలాట్. అండ్ అభినవ్ గోమటం వాస్ సపోర్టెడ్ మీ అలాట్. సో దే ఆర్ లాట్. ఇప్పటికీ అరే నేను ఎక్కడున్నా సరే, ఇంత జుట్టు పెంచినా సరే నీ దగ్గరికే వస్తారా బన్నీ హెయిర్ కట్ కోసం అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అభినవ్ గోమటం ఆల్రెడీ వెయిటింగ్ లో ఉన్నాడు. దెన్ ఇప్పుడు అపాయింట్మెంట్ తీసుకోవాలి. దెన్ హర్షద్ చెముడు ఉన్నాడు కదా, హర్షద్ చెముడు ఆల్సో వెయిటింగ్ ఫర్ మీ ఓన్లీ. సో దే ఆర్ వెయిటింగ్ ఫర్ మీ. ఉంటారు చాలా మంది. మాక్సిమం ఏంటంటే హెయిర్ స్టైలిస్ట్ లోనే అన్నీ ఒక నీకంటూ ఒక పేజ్ ని లిఖించేసుకున్నాం. ఇంకా చాలా టైం పడుతుంది. పేజీలతో ఆపే టైప్ అయితే కాదు, మనం బుక్కే రాద్దాం. బుక్కే రాయాలి, పేజీలతో అయితే ఆపకూడదు. ఏది స్టార్ట్ చేయొద్దు, స్టార్ట్ చేస్తే ఫుల్ గా చేయాలి. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. బాలీవుడ్, హాలీవుడ్, ప్రపంచం అంతా మన వైపు తిరిగి చూస్తుంది. ఇంకా మనం అటు వెళ్ళడం అయితే వేస్ట్. ఇండియా లెవెల్లో ఉన్నప్పుడు అందరు ఇటే తిరుగుతున్నారు. ఐ డోంట్ హావ్ ఎ డ్రీమ్. నాకు డ్రీమ్ కావాలి అని అంటే ఒకటే ఉంది, పీస్ఫుల్ గా బతకడం. అంతే, అంతకు మించిన డ్రీమ్ ఇంకేముంటుంది చెప్పండి. హ్యాపీ, కళ్ళు తెరిస్తే కళ్ళ ముందు ఫేమ్ ఎలాగో ఉంది. సో నచ్చిన ప్లేస్ లో వర్క్ చేసుకోవాలా, వెళ్ళాలా, ఇంటికి వెళ్ళి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలి. మేము దేర్ ఇస్ అ ప్లేస్ కాల్ కర్ణాటకలో ఉంది. అది యాక్చువల్లీ కాఫీ బీన్స్ ఉంటాయి. అది ఏరియా ఐడియా లేదు. దట్స్ 7,000 or 8,000 feet హైలో. నా బర్త్డే రోజున అక్కడ అయింది షూట్. సో ఐఎమ్ సో హ్యాపీ కదా. ఎవడు ఎక్స్పెక్ట్ చేస్తాడు అంత దూరం నేను వెళ్ళాలి అని అంటే, అంత హైట్స్లోకి వెళ్ళాలి అని అంటే. దట్స్ వెరీ టఫ్ ఫర్ అస్ టు టేక్ అ పర్మిషన్స్ ఫ్రమ్ ద పోలీస్ స్టేషన్ అండ్ ఆల్. చాలా టఫ్ పొజిషన్ అది. కానీ లక్కీగా ఆ రోజు నేను షూట్లో ఉన్నా. నేను ఆ పైన నా బర్త్డే నేను ఆ రోజు అక్కడ సెలబ్రేట్ చేసుకున్నా. దట్స్ హౌ. అది చాలా హ్యాపీ కదా. చిన్న చిన్న మూమెంట్స్ ఉంటాయి లైఫ్లో, చాలా హ్యాపీ. సో ఓన్లీ అంటే హీరోస్కేనా, ఫీమేల్స్ కూడా హెయిర్ స్టైలిస్ట్ చేస్తారా? ఫీమేల్స్ కూడా చేస్తాను. హీరోయిన్స్ కి వర్క్ చేశారా? ఇండస్ట్రీలో నేను తక్కువ. అంటే అక్కడ హీరోయిన్స్కి ఎవరికి అంటే ఐ డూ దేర్ హెయిర్ కట్స్, దేర్ హెయిర్ ట్రీట్మెంట్స్ అన్ని ఐ చేస్తా. షూట్స్ లో మాత్రం ఐ అంటే బేసికల్ గా వచ్చిన దగ్గర నుంచి నేను క్వశ్చన్ అడగాలనుకుంటున్నా, నాకు హెయిర్ స్టైల్ సూట్ అయిందంటారా? ఆఫ్ కోర్స్ కదా. సి అది మీకు సూట్ అయిందన్న దానికన్నా కూడా మీరు ఎంత కంఫర్ట్ లో ఉన్నారు అని అన్నది, దట్ వాస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఆల్ వి హావ్ దట్ సేమ్ క్వశ్చన్, అసలు సూట్ అవుతుందా లేదా అని మనకి ఎట్లా తెలుస్తుంది? మీరు ఎవ్రీ ఫేస్ ఆఫ్ షేప్ కి డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. మీరు చాలా మంది హెయిర్ కట్ అని అంటే ఎల్లి లెంత్ తగ్గించుకుంటే అయిపోతుందో, లేకపోతే ఒక లెంత్ పెట్టించుకుంటే అయిపోతుందో, కలర్ చేసుకుంటే అయిపోతుందో, నక్కను చూసి పులి వాతలు వేసుకుంది, పులిని చూసి నక్క వాతలు వేసుకుంది అని అన్నట్టు. కలర్ చేయాలంటే వీ హ్యావ్ టు థింక్ అబౌట్ యువర్ స్కిన్ కాంప్లెక్షన్. దెర్ ఆర్ సమ్ కలర్స్ విచ్ ఈస్ వీ కెనాట్ యూజ్ ఆన్ యువర్ హెయిర్. దాన్ని వాడడం వల్ల మీ స్కిన్ టోన్ డార్క్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. బికాస్ ఆఫ్ దీని కాంప్లెక్షన్ హెవీ ఉంటుంది. దీనివల్ల మీ స్కిన్ అంతా కూడా డార్క్ గా కనపడుతుంది. దట్ వాజ్ ద ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ ది హెయిర్ లెంత్ అని అంటారు. హెయిర్ లెంత్ ఈజ్ ఆల్వేస్ డిపెండింగ్ ఆన్ యువర్ బాడీ సైజ్. ఇప్పుడు మనం హెవీగా ఉన్నాం, అప్పుడు ఒక లెంతీ హెయిర్ పెట్టుకోవచ్చా, లేకపోతే మీడియంగా ఉన్నాం హెవీ హెయిర్ పెట్టుకోవచ్చా, లేకపోతే థిన్గా ఉన్నాం హెవీ హెయిర్ పెట్టుకోవచ్చా. అది అన్నది ఆ బాడీ పర్సనాలిటీ బట్టి ఆ లెన్స్ అన్నవి డిపెండ్స్ అయి ఉంటాయి ఎలా చేయాలి అని. వెన్ ఇట్ కమ్స్ టు హెయిర్ కట్ అనేది కంప్లీట్గా ఒక బ్యూటిఫుల్ థింగ్. అది కంప్లీట్గా మీ ఫేస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మీ ఫేస్ని ఎక్స్పోజ్ చేద్దాం అనుకుంటున్నారా, హైడ్ చేద్దాం అనుకుంటున్నారా. ఇప్పుడు మీరు నా ముందు చాలా అందంగా కూర్చున్నారు రెడీ అయ్యి. ఇంట్లో అయ్యో ఇట్స్ ట్రూ. మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఇలానే ఉండగలుగుతారా? కదా. ఇంట్లో ఉన్నప్పుడు మీరు ప్రిఫర్ చేసేది ఏంటి? పోనీయా
లేకపోతే జస్ట్ బ్రేడ్సా ఏంటి, ఇవన్నీ అడిగి అర్థం చేసుకున్న తర్వాతనే వి స్టార్ట్ అ హెయిర్ కట్. దట్ ఈస్ కాల్ అ కన్సల్టేషన్. చాలా మంది ఏంటంటే ఈరోజు రేపు అదేం ఉండదు, వచ్చామా కూర్చున్నామా మేడం అంటే చాలా మంది నార్త్ ఇండియన్స్ ఇప్పుడు బాగా ఎంటర్ అయ్యారు. మన వాళ్ళకి హిందీ అంతంతనే కదా, సో అంటే చాలా బాగా మాట్లాడతారు చాలా మంది. తెలియని వాళ్ళ గురించి నేను మాట్లాడు, చోటా కర్దు అని అంటాడు. చోటా కర్దు అని అంటే చిన్నగా చేసేనా అని అడుగుతున్నాడు, కానీ వీళ్ళేమనుకుంటారు చిన్నగా కట్ చేస్తారేమో అనుకొని హా అని అంటారు. వాడు కట్ చేసిన తర్వాత అంటే ఇంత షార్ట్ ఎందుకు చేసినాం అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడిని అర్థం చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో మనది వాడికి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. సో అవకాశం ఎక్కడ ఇస్తున్నారండి మీరు అన్నట్టు నార్త్ వాళ్ళు, మేడం డ్రై ఉంది మేడం, స్కాల్ప్ ఏదో డ్రైగా ఉన్నట్టుంది, ముందు ఇది వాడండి అది వాడండి, ఈ బిజినెస్ ట్రిక్స్ ఎక్కువైపోయినాయి, బిజినెస్ ట్రిక్స్ ఎక్కువ ఉంటాయి. బ్రెయిన్ లో పెట్టుకుని వెళ్ళాలంటే సడన్గా భయం వేస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా చాలా మంది చెప్పేది ఏముంటుంది అని అంటే, మనం ఇప్పుడు మీరు వచ్చారు నా దగ్గరికి, ఏదైతే నీడి ఉందో అది నాకు చెప్పాలని నాకు అనిపిస్తుంది. అంటే అది రూల్ కదా. ఇప్పుడు మీరు నేను వచ్చి ఇక్కడ కూర్చున్నా, ఇప్పుడు మీరు ఎన్ని క్వశ్చన్స్ అడిగారు నన్ను, అవన్నీ మీ మైండ్లో ఉండబట్టే కదా నన్ను అడిగారు అన్ని క్వశ్చన్స్. సో మీరు ఎప్పుడైతే వచ్చి కూర్చుంటారో నా కళ్ళ ముందు కనబడుతుందని అడగపోతే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మనకు ఒక పర్సన్ ఎదురైతేనే తిన్నావా అని అడుగుతాం, దేనికి కదా. అట్లనే మనం కూడా మీ హెయిర్ చూడంగానే దీన్ని అసలు చూసుకుంటున్నారా కరెక్ట్గా, మీరు షాంపూస్ కండిషన్ అన్ని ప్రాపర్గా వాడుతున్నారా, ప్రాపర్గా స్టైలింగ్ వాడుతున్నారా అంటే దీన్ని అడిగే పద్ధతిలో చాలా మందికి ఇది మార్కెటింగ్ అని అనిపిస్తూ ఉంటుంది. అంటే ఫోర్సింగ్ ఎక్కువ ఉంటుంది, మీరు తీసేసుకోండి మీరు వాడేయండి, అంతేగాని మీరు వాడే సిచ్యువేషన్స్ లో ఉన్నారా లేరా, దాన్ని బై చేసే ఎఫర్ట్స్ ఉన్నాయా లేవా. ఇప్పుడు చాలా మంది ప్రొఫెషనల్ సెలూన్స్ లోకి వెళ్తే ఒక్కొక్క షాంపూ ఇట్ స్టార్ట్ ఫ్రమ్ 600 ఆన్వర్డ్స్. మీరు ఏదైనా సూపర్ మార్కెట్లోకి వెళ్తే 100 రూపీస్ షాంపూ వస్తుంది. బట్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ 100 రూపీస్ షాంపూ అన్నది ఇట్ ఈస్ ఫర్ అ కన్జ్యూమ్ యూస్, ఎనీ వన్ కెన్ యూస్ దిస్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ 600 షాంపూ విచ్ ఈస్ సోల్డ్ ఇన్ సలూన్స్, దే స్పెసిఫిక్లీ మేడ్ ఫర్ యూ. అందుకే మీరు చూడండి ఒకటే షాంపూలో దెర్ ఆర్ లాట్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. బికాస్ ఆఫ్ ఎందుకంటే ఎవ్రీ 3 monthsకి మీ హెయిర్ చేంజ్ అవుతూ ఉంటుంది, మీ స్కాల్ప్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఈరోజు మనం బిర్యానీ తిన్నాం, రేపు బిర్యానీ తింటాం, ఎల్లుండి బిర్యానీ తింటాం, దాని తర్వాత ఇట్ వోంట్ వర్క్ ఫర్ ద ఎవ్రీడే. అట్లనే మన హెయిర్ మన స్కాల్ప్ కూడా 3 monthsకి ఒకసారి అది చేంజ్ అవుతున్నప్పుడు నేను ఇదే షాంపూ వాడతాను అన్నప్పుడు హెయిర్ కూడా తీసుకోదు. అందుకే మీరు చూడండి చాలా టైం అంటే చాలాసార్లు ఈ సమ్మర్లో అండ్ వింటర్లో ఎక్స్పెషల్లీ కంప్లీట్గా ఆపోజిట్లో ఉంటాయి విండ్స్ అన్నవి. మీరు షాంపూ చేస్తారు బట్ స్టిల్ యువర్ హెయిర్ గాట్ గ్రీజీ, ఆయిలీ, స్టింకీ ఉంటుంది. ఇవన్నీ ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి? మీ ఫేస్ మీద రిఫ్లెక్ట్ అవుతాయి. ఎండ్ ఆఫ్ ది డే దట్ ఆయిల్ ఆల్ కమ్స్ ఇన్ యువర్ ఫేస్ కదా, అది ఎక్కడ అవుతుంది? మీ ఫేస్ మీద పడుతుంది. దాంతో మీరేం చేస్తారు? ఫేస్ వాష్ వాడదాం, గట్టిగా ఇట్లా బాగా ఫోమ్ వచ్చే ఫేస్ వాష్లు అని చెప్పి వాడతాం. దాంట్లో pH బ్యాలెన్సెస్ ఎంత ఉంటాయి, దాంట్లో ఎంతవరకు డిటర్జెంట్ లెవెల్స్ ఉంటాయి, ఇవన్నీ చూడం. మనకి క్లియర్ స్కిన్ ఉందా లేదా అన్న థాట్లోనే వెళ్తాం. సో ఆలోచించారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఇంటర్నల్ లింక్స్ ఉంటాయి చాలా వరకు. సో అది అలా ఏంటంటే నా పర్సనల్ సజెషన్, ఎవ్రీ 3 months you have to change your shampoos, conditioner first thing, and you have to consult the right person. If your hairdresser was good, you don't have any issues in your life. Trust me, మీరు మీ హెయిర్ డ్రెస్సర్ని నమ్మండి, తను ఆ సిచ్యువేషన్స్లో మీ హెయిర్కి ఏముందో తను చెప్తాడు, దాన్ని యూస్ చేసుకుంటే సరిపోతుంది. కానీ చాలామంది అన్నాలెడ్జ్ పీపుల్ ఏం చేస్తారనంటే ఇది అమ్మేస్తే అయిపోద్ది కదా అని, మేడం ఇది వాడండి ఇది బాగుంటుంది. ఇక దీనివల్ల చాలామందికి ఏంటంటే అరే వాళ్ళు నన్ను ఫోర్స్ చేస్తున్నారు కొనమని అని ఒక థాట్ రావడం అయితే కామన్ థింగ్. బట్ ఎండ్ ఆఫ్ ద డే అది కొనాలా కొనొద్దా అన్నది మన డెసిషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. బట్ కొనే ముందు ఏంటంటే ఎందుకు కొనాలి అనే ఒక క్వశ్చన్ మీరు అడిగితే then you got your answer. It will goes to female and also male also. 3 months ki change చేస్తూనే ఉండాలి. అది ఎవరికైనా every human it will change. Exit for one, yes. everyone. Because of ఎందుకనంటే మనందరం ఎప్పుడు ఒకే టెంపరేచర్లో ఉండం. మనం బయటికి వెళ్తాం వస్తాం. చాలా మంది నేను కండిషనర్ యూస్ చేయను, షాంపూ యూస్ చేస్తా, మాస్క్ యూస్ చేస్తాను అంటారు. వాట్ దిస్ కండిషనర్ అండ్ మాస్క్ డూస్ విత్ యువర్ హెయిర్? ఇప్పుడు మీకు ఫైన్ హెయిర్ ఉంది, అక్కడ తీసుకెళ్ళి మాస్క్ యూస్ చేస్తారు అనుకోండి, యువర్ హెయిర్ గాట్ ఫ్లాటెన్. And when you have a thin hair, you want some volume, some bouncy, some density. It's completely a different process. అంటే షాంపూతోని కండిషనర్తోని అయిపోతాయా, వచ్చేస్తుందా అని అంటే వస్తుంది, టైం పడుతుంది. సో ఆ టైం మనం తీసుకొని దాన్ని ప్రాపర్గా చేస్తే ఎవ్రీథింగ్ విల్ బి గుడ్. అదే మూవీస్లోకి వచ్చేసరికి
ఒరిజినల్ హెయిర్ మీరు ఎట్లా సెట్ చేసినా ఉంటుంది. Yeah. సో వైల్ యూ యూజ్ విగ్స్, మీరు ఎట్లా మోల్డ్ చేశారో హెయిర్ ని, విగ్ కూడా అదే విధంగా మోల్డ్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. అవునా? విగ్స్ లో కూడా మనకి చాలా కైండ్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. చాలా వరకు ఒరిజినల్ హెయిర్ తో చేసినవి ఉంటాయి, కొన్ని సెమీ హెయిర్ ఉంటుంది, కొన్ని సెమీ రెమీ ఉంటుంది, కొన్ని డెమీ ఉంటుంది. సో మనం ఆ ఆర్టిస్ట్ కి లేకపోతే ఆ సిచ్యువేషన్స్ లో మనం ఏది వాడుతున్నాం అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. వెన్ యూ యూజ్ 100% ఒరిజినల్ హెయిర్ ఫర్ దట్ షార్ట్, యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. సో ఎవ్రీథింగ్ విల్ బి ద సేమ్. మీకు ఏంటంటే లైఫ్ అన్నది మీ స్కాల్ప్ నుంచి ఉండదు, దానికి గానీ మనం ప్రోటీన్ డైరెక్ట్ గా హెయిర్ కి ఇవ్వాల్సి వస్తుంది. అంతకుమించి డిఫరెన్సెస్ అయితే ఏమీ ఉండదు. సో బేసికల్ గా చాలా టిప్స్ ఇచ్చారు, అయినా కూడా చెప్పండి, మళ్ళీ ఇంకేదైనా డౌట్ ఉందా? ఫైనల్ గా ఒకటి అడగాలనుకుంటున్నాను. అడగండి. సో హెయిర్ ఫాల్ ఈస్ కామన్ థింగ్ ఫర్ మేల్ అండ్ ఫీమేల్. సో అది మంత్లీ అవుతుందా, 3 months అవుతుందా, లేదా ఈ సీజన్స్ వైజ్ రాలుతుందా, ఎవరికి అర్థం కాదు. సో వై ఇట్ ఇస్ హ్యాపెన్ హెయిర్ ఫాల్? సో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అది మేల్ కానీ ఫీమేల్ కానీ? See, first of all, I want to clarify one thing. You have to clarify whether it was a hair fall or hair loose. See, ఈ టూ థింగ్స్ కి చాలా డిఫరెన్స్ ఉంది, చాలా మందికి తెలియదు. హెయిర్ లాస్ ఈజ్ ఆల్వేస్ హ్యాపెన్ ఫ్రమ్ ద స్కాల్ప్. ఇక్కడ నుంచి ఇట్స్ గాట్ థిన్నింగ్. హెయిర్ ఫాల్ హ్యాపెన్ ఫ్రమ్ ద ఎనీ ఆఫ్ ద లెంత్. You got my point కదా? Any of the length it can be happen, which is hair fall. That is not breakage. No, that's called hair fall. Okay. Hair loss is happen from the scalp. This is what. See, ఎప్పుడు కూడా ఒకటి గుర్తుంచుకోండి, మన స్క్వేర్ ఇంచ్ ఆఫ్ స్కాల్ప్ లో డెన్సిటీ అంటే ఫాలికల్స్ వైజ్ గా మేము దాన్ని కొలుస్తూ ఉంటాం. ఇఫ్ ఇట్ ఈస్ గుడ్, దెన్ ద ఫాల్ స్టార్ట్స్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ ద లెంత్. అది రూట్ నుంచి కావచ్చు, మిడ్ లెన్స్ లో కావచ్చు, ఎండ్స్ లో కావచ్చు, ఎక్కడి నుంచి అవుతుంది. అండ్ మీరు అడిగిన ఈ హెయిర్ లూజ్, హెయిర్ ఫాల్ ఏదైతే ఉందో, ఇదంతా కూడా ఒక సైక్లింగ్. It's happened for everyone. Each one hair follicle, it gives birth for 25 times. ఒక హెయిర్ గ్రో అవడానికి ఈచ్ వన్ బల్బ్ ఒక 25 times మనకు ఒక ఫాలికల్ అన్నది హెల్ప్ చేస్తుంది. అలా ఒక్కసారి బయటకు వచ్చిన ఫాలికల్ నుంచి హెయిర్ 5 months నుంచి 2 to 4 years వరకు అది మీ హెయిర్ లో ఉంటుంది. మీరు దాన్ని ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు అన్న దాని మీద ఇది డిపెండ్ అయి ఉంటుంది. సో దిస్ ఇస్ హౌ. సో ఓకే, ఒక 2 months రెగ్యులర్ గా హెయిర్ మంచిగానే ఉంటుంది. 3rd month ఏమైతుందంటే హెయిర్ ఆఫ్ కోర్స్ ఇది బయటకు వచ్చిన తర్వాత దట్స్ అ కామన్ థింగ్. అది మంత్లీ ఎవ్రీ డే హెయిర్ ఫాల్ ఆల్సో ఇస్ అ కామన్ బిలో 50. ఓకే, below 50 stands if you losing every day of washes. It's very common. స్ట్రెస్, డిప్రెషన్, యాంగ్జైటీ, ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం అర్థం కాదు. ఇవన్నీ చెప్పరు కదా, ఎందుకు వస్తుంది ఇప్పుడు జుట్టు రాలుతుంది కాబట్టి. అదే కదా, ఇవన్నీ ఉన్నాయని ఎవరికి చెప్పరు. నేను లాస్ట్ టైం ఒకటి కొన్నానండి, అది పర్లేదు, బాగా పోతుంది. లాస్ట్ మంత్ కొన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉందని ఎవరైనా అడిగారా? మనం కరెక్ట్గా పడుకోకపోయినా హెయిర్ పోతుంది, కరెక్ట్గా తినకపోయినా హెయిర్ పోతుంది, కరెక్ట్గా వాటర్ డ్రింక్ చేయకపోయినా కూడా పోతుంది. చాలా ఉంటాయి. అట్ ద సేమ్ టైం మీకు హెయిర్ ఫాల్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ కూడా యూవీ రిఫ్లెక్షన్స్ కానీ, డస్ట్ కానీ, పొల్యూషన్ కానీ. చాలా మంది ఈ రోజు రేపు హెన్నాస్ పెట్టేస్తున్నారు హెయిర్కి. ఒక్క హెన్నా కోట్ మీ హెయిర్తో 6 years పాటు ఉంటుంది. తెలుసా మీకు ఆ విషయం? తెలియదు. అది దట్స్ హౌ. అందుకే చెప్పండి. మీరు ఇప్పుడు ఒక హెయిర్ పైన కోట్ చేస్తున్నారు హెన్నాతో, దట్ కోట్ విల్ స్టే విత్ యూ ఫర్ ద నెక్స్ట్ 6 years. ఇఫ్ యు ఆర్ నాట్ కటింగ్ యువర్ హెయిర్, నెక్స్ట్ 6 years వరకు ఆ కోట్ అలానే ఉంటుంది. మీకు ఆ కోట్ అయిపోతుంది కంప్లీట్ గా. బ్యాడ్ ఓన్లీ కదా. ఇప్పుడు మీరు ఒక హెయిర్ స్టాండ్, ఓకే, నేను మిమ్మల్ని బయట ప్రపంచం కనబడకుండా దీంతో ఇట్లా కప్పేస్తున్నా, మీకు ఎలా ఉంటుంది? హౌ యూ ఫీల్? యూ గాట్ సిక్ కదా, అక్కడ నుంచి హెయిర్ ఫాల్ అయిపోతుంది, డ్రై అయిపోతుంది. చాలా మంది అంటారు హెన్నా పెట్టగానే చల్లగా అయిపోతుంది అని. బట్ వై యూ గెటింగ్ కోల్డ్? ఆ చిల్ ఎందుకు వస్తుంది? ఎప్పుడైతే యు ఆర్ కిల్లింగ్ యువర్ సెల్స్, దెన్ ఓన్లీ యూ గాట్ దట్ చిల్డ్ కదా. చనిపోయిన తర్వాతనే కదా చిల్గా వచ్చేది. అది పెట్టంగానే నాకు చల్లగా ఉందని అంటారు. వాష్ చేస్తున్నప్పుడు ఎలా ఉంది? డ్రై అవుతుంది, ఎండ్స్ అవుతాయి, తెగుతూ ఉంటుంది హెయిర్. డిపెండ్స్. అందుకే కలర్స్ ఇంట్రడ్యూస్ చేసింది. కలర్స్లో కూడా ఏ షేడ్ మీకు సూట్ అవుతుంది,
ఏ బ్రాండ్ కలర్స్ మీకు సూట్ అవుతాయి అన్నది తెలుసుకోవాలి. సో వెన్ యు ఆర్ ఇన్ అ రైట్ ప్రొఫెషన్, ఒక ప్రొఫెషనల్ హెయిర్ డ్రెస్సర్ దగ్గర అయితే మీరు ఎప్పుడైతే ఉంటారో యూ విల్ గెట్ ఆల్ యువర్ ఆన్సర్స్. దట్స్ హౌ. సో ఫైనల్ గా చెప్పండి. ఈ కెరియర్ లో ఇంత సక్సెస్ఫుల్ గా లీడ్ చేస్తున్న బన్నీ, ఇఫ్ వాంట్ టు సే థ్యాంక్స్ టు ఎనీవన్, టు హూమ్ యూ విల్ గివ్? మై డాడ్ ఓన్లీ. ఎందుకు అని అంటే ఈరోజు బన్నీ ఒక హెయిర్ డ్రెస్సర్ కానీ లేకపోతే ఈ ప్రొఫెషన్ చూస్ చేసుకున్న దానికి కానీ చాలామంది అప్రిషియేట్ చేస్తారు. కానీ కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు లేకపోతే స్టార్ట్ చేస్తానన్నప్పుడు లేకపోతే ఈ ఐడియా నాకు వచ్చినప్పుడు దాన్ని గట్టిగా సపోర్ట్ చేసింది మాత్రం డాడీ. నేను చూసుకుంటా, నువ్వు కానీ ఇఫ్ యూ లర్న్ ఎవ్రీథింగ్ దెన్. సో ఇఫ్ యూ వాంట్ టు సే సారీ, నో వన్? సారీ చేసేంత పాపాలైతే ఏం చేయలేదు మనం అసలు, నాకు తెలిసినంత వరకు అయితే. కాదు, తెలియకుండా ఏడైనా జుట్టు కట్ చేసి అయ్యో ప్రొఫెషన్ పరంగా 100కి 1000% ఇచ్చేస్తాను నేను అసలు. అక్కడ నెవో పర్సనల్ గా కూడా పెద్ద రిగ్రెట్స్ ఏం లేవు మనకి. ఐఎమ్ సో హ్యాపీ. ఆల్ హ్యాపీ. దట్ వాజ్ అమేజింగ్ అండి టాకింగ్ విత్ యూ. థ్యాంక్ యూ అండి. I have the same feeling. చాలా విషయాలు షేర్ చేసుకున్నారు, మాకు తెలియని ఇండస్ట్రీ విషయాలు. అంటే లైక్ వీ థింక్ దట్ ద బ్యాక్ బోన్స్ ఆర్ ఎప్పటికీ అక్కడికే ఉండిపోతున్నారు. మేము కూడా హిట్ టీవీ ద్వారా మిమ్మల్ని పలకరించే ప్రయత్నం అయితే చేద్దాం అనుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ టు అమేజింగ్ అండి. recognize us, our efforts and creativity and whatever. And మీ క్రియేటివిటీ ఇక్కడతోనే ఆగకుండా ఇంకా 24 క్రాఫ్ట్స్ నుంచి అందరినీ పిలిచి అందరినీ ఇన్వైట్ చేసి బేసిక్లీ ఏంటంటే ఇండస్ట్రీకి వద్దాం అనుకున్న వాళ్ళకి ఎంత అందంగా కనబడుతుందో అంతే టఫ్ కూడా ఉంటుందని తెలియాలి బయట జనాలకి. వీళ్ళు ఏ టైంలో పడుకుంటారు, ఏ టైంలో లెగుస్తారు, ఏ టైంకి ఎన్ని రోజులు ఫ్యామిలీని వదిలేసి బయటకు వెళ్ళిపోతారు, ఇంట్లో సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా కూడా మనకు షూట్ ఉన్నప్పుడు బయటకు వెళ్ళాలి, ఇక్కడ ఇంటి గురించి ఆలోచించాలి, ఫైనాన్షియల్ థింగ్స్ ఆలోచించాలి, కెరియర్ ఆలోచించాలి, షూట్ గ్యాప్స్ వచ్చినప్పుడు షూట్ గ్యాప్స్లో ఏం చేయాలో ఆలోచించాలి. అంటే ప్రొఫెషన్తో పాటు ఆలోచన శక్తి కూడా చాలా గట్టిగా ఉండాలి. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ ఇన్ ఇండస్ట్రీ. సో ఎస్, చాలా తెలుసుకున్నాం, చాలా నేర్చుకున్నాం అని అనుకుంటున్నాం కూడా. So thank you so much for your valuable time and great words, Vanni garu. Thank you. We'll meet you soon again. Definitely Okay, we'll meet. guys. Yep. So మరి చూసారు కదా, the backbone of film industry, Mr. Vanni, hair stylist. సో మరో బ్యాక్ బోన్ తో కలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి మీ హిట్ టీవీ. దిస్ ఈస్ యువర్ యాంకర్ రీనా, సైనింగ్ ఆఫ్.